హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అప్కమింగ్ ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ వన్లో భాగంగా మనం గ్రాండ్ టెస్ట్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూస్తాం. టోటల్గా ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది పేపర్ 150 మార్క్స్కి నిర్వహించడం జరిగింది. అండ్ 150 మార్క్స్లో కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, సో రెండిటిగా కూడా డివైడ్ చేసి పార్ట్ ఏలో 75 క్వశ్చన్స్ అండ్ పార్ట్ బిలో 75 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ని 150 మినిట్స్ అంటే 2.5 hour ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో మనం ఈ రోజు ఈ వీడియోలో పార్ట్ ఏ అనేటువంటిది డిస్కస్ చేసుకుంటున్నాం. పార్ట్ ఏలో మనకి ఏపీ హిస్టరీ అనేది, ఓకేనండి, ఏపీ హిస్టరీ మనకి పార్ట్ ఏ పేపర్ 1 మాత్రమే గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పార్ట్ ఏ పేపర్ 1లో పార్ట్ ఏ వచ్చేసి అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ వచ్చేసి ఏపీ హిస్టరీ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి పాలిటీ ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ, 75 క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ అనేటువంటివి బోత్ తెలుగు మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో వారు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా తీసుకోవచ్చు. సో ఒకే పేపర్లో ఇలా ఉంటుంది, సేమ్ మనకి ఏపీఎస్సి మోడల్లో లాగా నిర్వహించడం జరుగుతుంది. నా ఇక్కడ చూడండి, ప్రతి కరెక్ట్ ఆప్షన్కి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి -0.33 మార్క్స్ ఉంటాయి, అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెగాలిథిక్ కల్చర్స్ ఆర్ కరెక్ట్? సో బృహత్ శిలాయుగ సంస్కృతికి సంబంధించి కింది ప్రకటనలు ఏవి సరైనవో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎగ్జామ్ హాల్లో అసలు ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారా, మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఏం కరెక్ట్ చూద్దాం ఒకసారి. So the burial practices featured large stone structures like dolmens, menhirs, stone circles. అంటే మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ ఇదే అండి. ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టారిక్ కల్చర్, పూర్వ శిలాయుగానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో వీటిలో మెగాలిథిక్ కల్చర్స్ మనకి బరియల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి రాళ్ళ ద్వారా, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఖననం చేయడం, అంటే పూడ్చిపెట్టడం అనేటువంటిది, పూడ్చిపెట్టిన తర్వాత వాటిపైన రాళ్ళు అనేటువంటిది పెట్టడం కావచ్చు, వలయాకారంలో అంటే సర్క్యులర్ షేప్లో స్టోన్స్ అనేటువంటి అమర్చి మధ్యలో శవపేటిక అనేటువంటి పెట్టడం కావచ్చు. సో లేదు అంటే శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత దానిపైన ఒక పిల్లర్ లాంటి స్టోన్ని ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా బరియల్ ప్రాక్టీసెస్లో భాగంగా మెగాలిథిక్ కల్చర్స్లో డెవలప్ అయ్యాయి. సో ఆప్షన్ 1, దట్ ఈస్ స్టేట్మెంట్ 1 కరెక్టే, ఆప్షన్ కాదు ఇది, స్టేట్మెంట్ 1 కరెక్ట్. The presence of iron tools, sickles, hoes signifies a shift towards settled agriculture. వ్యవసాయం అనేది అభివృద్ధి అవ్వాలి అంటే పనిముట్లు అనేవి కంపల్సరిగా కావాలి. ఈ పనిముట్లు అనేటువంటి ఐరన్తో తయారు చేసినటువంటి పనిముట్లు కాబట్టి ఖచ్చితంగా మనకి వ్యవసాయం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అనమాట. బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ పీరియడ్. అంటే ఈ కాలంలో, అంటే మెగాలిథిక్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెగాలిథిక్ అంటే పెద్ద పెద్ద రాళ్లతో కూడినటువంటి ఈ యొక్క సమాధులు అనేటువంటి ఏర్పాటు చేయడము. మెగాలిథిక్ అంటే బిగ్ స్టోన్స్ అన్నమాట, పెద్ద బౌల్డర్స్ అన్నమాట. సో బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ అనేది ఈ కాలానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఈ కాలపు విశిష్ట లక్షణంగా నలుపు మరియు ఎరుపు రంగు మృణాత్మయ పాత్రను గుర్తింపు అనేది పొందాయి అని చెప్తున్నారు. సో ఈ టైం పీరియడ్ తయారు చేసినటువంటి కుండలు అనేటువంటివి నలుపు మరియు రెడ్ కలర్తో వేయించారు అని చెప్పేసి అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? 1, 2, 3. ఇక్కడ చూడండి, పైన స్టేట్మెంట్స్ 2 కరెక్టే, మనకి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారు. కోడ్ ఏది? 1 మాత్రము 1 and 2 ఓన్లీయా, 2 and 3 ఓన్లీయా, 1 and 3 ఓన్లీయా, 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కరెక్టా? సో ఆప్షన్ డి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మనకు ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. సో మెగాలిథిక్ పీరియడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఐరన్ ఏజ్ కల్చర్, స్టోన్ బరియల్స్ అనేటువంటి ఉంటాయి, రెడ్ అండ్
బ్లాక్ వేర్ పాటరీ అనేటువంటిది ఉంటుంది. సో మెగాలిథిక్ కల్చర్స్ అనగానే 3 అంశాలు గుర్తుకు రావాలి. ఒకటి, అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఐరన్ టూల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. రెండోది, కుండల తయారీ విధానంలో బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ అనేటువంటి యూజ్ చేశారు. నాలుగోది, సమాధులు వచ్చేసి మనకి పెద్ద పెద్ద రాళ్లతో కూడినటువంటి సమాధులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహన టైం పీరియడ్ సంబంధించి ఫస్ట్ యూనిట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ శాతవాహనస్. సో శాతవాహనస్ నుంచి ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా, రియల్ ఎగ్జామ్లో కూడా మనము 7 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. నా ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శాతవాహనస్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఆర్ కాల్డ్ ఆహారాస్ గవర్న్డ్ బై అమాత్య. అంటే రాజ్యం అనేటువంటిది ఉంటుంది, రాజ్యానికి రాజు ఉంటాడు, రాజ్యం మొత్తాన్ని కూడా ఆహారాస్గా డివైడ్ చేశారు, ప్రతి ఒక్క ఆహారానికి అమాత్య అనేటువంటి వ్యక్తి ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. అమాత్య అనేటువంటి వ్యక్తి ఉంటారు. యాక్చువల్గా స్టేట్మెంట్ 1 కరెక్టే అండి. నిగమ సభ అంటే ఇది ఒక మున్సిపాలిటీ లాగా అన్నమాట. నిగమ సభ ఫంక్షన్ యాజ్ అర్బన్. అర్బన్ అంటే మీనింగ్ ఏంటి? సిటీ కదా. అర్బన్ అసెంబ్లీ ఆర్ గిల్డ్ ఆఫ్ మర్చెంట్స్. సో మనకి బట్టి ప్రోలు నిగమ సభలు అంటుంటాం. అంటే బట్టి ప్రోలు వేయించినటువంటి, మళ్ళీ చెప్తున్నాను, బట్టి ప్రోలు బట్టి ప్రోలులో వేయించినటువంటి, కుబేరుడు వేయించినటువంటి శాసనం అండి. బట్టి ప్రోలు ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఎవరు వేయించారు అంటే కుబేరుడు వేయించాడు, బై కుబేర. సో కుబేరుడు వేయించినటువంటి బట్టిప్రోలు శాసనంలో నిగమ సభలు అంటే అర్బన్ అసెంబ్లీస్ అనేటువంటి ఉండేవి. వాటినే గిల్డ్ ఆఫ్ మర్చెంట్స్ అంటే వ్యాపారస్తుల సమూహము అని చెప్తూ ఉంటారు. ఇది కూడా మనకి శాతవాహన టైం పీరియడ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. తర్వాత, శాతవాహనాస్ వర్ ద ఫస్ట్ డైనాసిటీ ఇన్ సౌత్ ఇండియా టు వైడ్లీ ఇష్యూ గోల్డ్ కాయిన్స్. యాక్చువల్గా సౌత్ ఇండియాలో కుషాన్స్ అనేటువంటి వారు ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేశారు శాతవాహనుల కంటే ముందుగానే. సో శాతవాహనుల కంటే ముందుగానే ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కుషాన్స్ అనేటువంటి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. స్టేట్మెంట్ మూడోది రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, మూడోది రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం స్టేట్మెంట్స్ అడిగారు? విచ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగారు. కరెక్ట్ ఏంటి? 1 మరియు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇక్కడ నిగమ సభలు అనేటువంటివేమో పట్టణానికి సంబంధించినటువంటి ప్రణాళికలతో కూడిన ఒక అసెంబ్లీ. మరి గ్రామాలకు సంబంధించి అంటే శాతవాహనుల టైం పీరియడ్లో గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పరిపాలన ఎట్లా ఉండేది? గ్రామ పరిపాలన ఏ విధంగా ఉండేది ఎట్లా తెలుసు మనకంటే, మనకి మేకధోని మేకధోని శాసనం, పులోమావి త్రీ పులోమావి త్రీ వేయించినటువంటి మేకధోని శాసనంలో గుల్మిక అనేటువంటి అధికారి ఉంటాడు. ఈ గుల్మిక అనేటువంటి అధికారికి 45 మంది సోల్జర్స్ ఉంటారు. సో ఈ 45 మంది సోల్జర్స్ గుల్మిక లేదా గౌల్మిక అనేటువంటి గ్రామాధికారి 5 గ్రామాల సమూహానికి హెడ్గా ఉంటాడు. అంటే గ్రామ పరిపాలన గురించి తెలియజేసే శాసనం ఏంటి అంటే మనకి మేకధోని శాసనం, కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గర ఉంది. ఓకేనా అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు వేయించారు? శాతవాహన చివరి రాజు అయినటువంటి పులోమావి త్రీ వేయించాడు అనమాట. సో సరైనటువంటి ప్రకటనలు ఏంటి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? 1 మరియు 2వ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, 3వ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఎందుకు? దక్షిణ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బంగారు ఇక్కడ చూడండి, అత్యధిక సంఖ్యలో బంగారు నాణ్యాలు వేయించింది మొట్టమొదటి, అంటే బంగారు నాణ్యాలు వేయించినటువంటి మొదటి వంశం గురించి అడగలేదు, అత్యధిక సంఖ్యలో వైడ్లీ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్, సో ఆప్షన్ ఏ రైట్ అవుతుందో, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నా ఇక్ష్వాకుల గురించి, అంటే శాతవాహనుల తర్వాత మనకి నెక్స్ట్ డైనాసిటీ ఇక్ష్వాకులే కదా. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు ఇక్కడ. సో కింగ్స్ అప్హెల్డ్ వేదిక్ ట్రెడిషన్స్, అంటే అశ్వమేధ యాగాలు అనేటువంటివి ఇక్ష్వాకు రాజులు చేశారు. మరి రాణులు అంటే రాయల్ ఉమెన్ ఆర్ ప్రామినెంట్ పార్టన్స్ ఆఫ్ బుద్ధిజం. అంటే ఒకవైపు రాజులు అనేటువంటి వారు వైదిక మతాన్ని ఆచరిస్తూ ఉంటే, రాణులు అనేటువంటి వారు బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రామినెంట్ పార్టన్స్ ప్రోత్సహిస్తున్నారు. స్టేట్మెంట్ 1 కరెక్టే కదా ఇక్ష్వాకు రాజుల్లో. తర్వాత దే పయనీర్డ్ ద ఇష్యూ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ విత్ ఇన్ ద ఆంధ్ర రీజన్. కరెక్టే, ఎందుకంటే ఆంధ్ర స్టేట్లో శాతవాహనులు ఎక్కడా కూడా సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ యూజ్ చేయలేదు. శాతవాహన టైం పీరియడ్లో మొత్తం కూడా ప్రాకృత ఇన్స్క్రిప్షన్సే ఉన్నాయి. అండ్ శాతవాహనుల అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ప్రాకృత లాంగ్వేజే. తర్వాత రోజుల్లో ఒకనొక సందర్భంలో మనకి సాంస్క్రిట్ అనేటువంటిది ఒక రాజు టైం పీరియడ్లో మాత్రం యూజ్ చేశారు తప్ప, ఓవరాల్గా అయితే ప్రాకృత లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ డ్యూరింగ్
శాతవాహనస్. కానీ ఇక్ష్వాకులకు వచ్చేప్పటికి ఏం చేశారు అంటే సాంస్క్రిట్లో కూడా ఇన్స్క్రిప్షన్స్ వేయించారు ఆంధ్ర రీజియన్లో మొట్టమొదటిసారిగా. కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత మహాచైత్య అట్ నాగార్జునకొండ ఫీచర్డ్ మార్బుల్ స్లాబ్స్ డ్యూరింగ్ జాతకా టెల్స్. సో మనకి ఇక్కడ చూడండి మహాచైత్య. సో మహాచైత్య నాగార్జున సాగర్, నాగార్జున కొండ దగ్గర మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చైత్యం ఉంది. సో అది చాలా పెద్దది కాబట్టి మహాచైత్య అన్నాం. సో ఫీచర్డ్ మార్బుల్ స్లాబ్స్ ఇల్లిస్ట్రేటింగ్ జాతక టెల్స్, అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుద్ధుడి యొక్క స్టోరీస్ అన్నీ కూడా మార్బుల్ స్లాబ్స్తో వేయించారు. ఇల్లిస్ట్రేషన్ అంటే ఒక వ్యూహాత్మక, అంటే ఒక ఇల్యూజన్, అంటే ఒక చిత్రీకరించడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 1, 2, 3 మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నాగార్జునకొండలో చైత్యం జాతక కథలను చిత్రించే మార్బుల్ ఫలకాలను కలిగి ఉంది. అది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి, అంటే మనం టెస్ట్ కూడా ఎట్లా నిర్వహించామో చూడండి. చాప్టర్ బై చాప్టర్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. సో అనలైజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విష్ణుకుండిన్ డైనాసిటీ. దే ఆర్ క్రెడిటెడ్ విత్ ఫేమస్ రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అట్ ఉండవల్లి. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లిలో రాక్ కట్ కేవ్స్, అంటే గుహాలయాలు అనేటువంటి నిర్మించారు అంటున్నాం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాక్ కట్ కేవ్ టెంపుల్స్ నిర్మించినటువంటి వంశం ఎవరు అంటే విష్ణుకుండినులు అంటాం. 9 మంది రాజులు ఉంటారు. మాధవ వర్మన్ టూ ఈస్ హిస్టారికల్లీ నోటెడ్ ఫర్ పెర్ఫార్మింగ్ దశ అశ్వమేధ 10 హార్స్ సాక్రిఫైస్, అంటే అశ్వమేధ యాగాలు అనేటువంటివి 10 నిర్వహించారంట. ఎవరు? మాధవ వర్మ టూ అనేటువంటి వ్యక్తి. మాధవ వర్మ టూ అనేటువంటి వ్యక్తి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవర్ ఒరిజినల్లీ ఫాలోవర్స్ ఆఫ్ జైనిజం బిఫోర్ కన్వర్టింగ్ ఇంటూ సైవిజం. యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే ఒరిజినల్గా కూడా వాళ్ళు అంటే వేదిక ట్రెడిషన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3తో మనకి ఒకటే కరెక్ట్ అని తెలుస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు మాధవర్మ టూ అనేటువంటి వ్యక్తి 10 అశ్వమేధ యాగాలు చేశారు అంటే అసలు ఈ యాగాలు అనేటువంటి ఎక్కడ ఉంటాయి? వేదిక్ ట్రెడిషన్సే కదా, వేదిక్ ట్రెడిషన్స్. సో వేదిక్ ట్రెడిషన్స్లో ఉన్నటువంటి యాగాలను చేసినటువంటి విష్ణుకుండి రాజులు జైన మతాన్ని ఇనిషియల్గా ఎందుకు ఫాలో అయినారు? సో డెఫినెట్గా మాధవర్మ టూ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు అంటే మాధవర్మ టూ కంటే ముందున్నటువంటి రాజులు కూడా ఈ యొక్క వేదిక్ ట్రెడిషన్స్ నుంచి ఫాలో అయ్యేవారు. సో ఇది ఒక లాజిక్ అనమాట. అంటే స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయితే 3 రాంగ్ అవుతుంది, ఒకవేళ 3 కరెక్ట్ అయితే 2 రాంగ్ అవుతుంది. ఇది కాంట్రడిక్షనరీ స్టేట్మెంట్స్ అంటాం, అంటే ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ 1 and 2 ఓన్లీ అని చెప్పొచ్చు. 1 and 2 ఓన్లీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. సో మూడోది రాంగ్, ఒకటోది రెండోది కరెక్ట్. నెక్స్ట్ 5వ ప్రశ్న. విచ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద ఈస్టర్న్ చాళుక్యస్ ఆర్ ట్రూ? సో తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి ఏ ప్రకటనలు వాస్తవం ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. డైనాసిటీస్ ఫౌండెడ్ బై కుబ్జ విష్ణువర్ధనుడు. కుంతీదేవి ఆలయాన్ని కూడా మనకి ఈ పిఠాపురం దగ్గర నిర్మించారు. విష్ణు ఆలయం చాలా చాలా ఫేమస్. అది బ్రదర్ ఆఫ్ పులకేశిటు. అంటే పులకేశిటు ఎవరు? బదామి చాళుక్యాస్కి సంబంధించినటువంటి పులకేశిటు యొక్క కజిన్ అనమాట కుబ్జ విష్ణువర్ధనుడు. విష్ణుకుండీలను ఓడించి ఆ వంశాన్ని మొత్తం తునుముట్టించి తర్వాత రోజుల్లో కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ అపాయింట్ చేసి వెళ్ళిపోతాడు. సో కుబ్జ విష్ణువర్ధన తర్వాత రోజుల్లో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అంటే ఈస్టర్న్ చాళుక్యాస్కి సంబంధించిన స్టేట్మెంట్ 1 కరెక్టే. దే ఫోస్టర్డ్ ద యూనిక్ వేంగి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బ్లెండింగ్ నార్త్ అండ్ సదరన్ ఎలిమెంట్స్. అంటే ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలకు సంబంధించినటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ని కలగలిపి వేంగి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఏర్పాటు చేశారు, వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు అంటున్నారు. ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. పంచరామ అంటే 5 శివాలయాలు. 5 శివాలయాలు అనేటువంటివి యాక్చువల్గా మనకి ఈ భీమా అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరుగుతుంది. సో పంచారామ టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రోల్ టు ప్రమోట్ శైవిజం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకంటే మనకి అమరావతి, భీమేశ్వరం, తర్వాత
సో ఇట్లాంటి చాలా చాలా 5 టెంపుల్స్, చాలా ఫేమస్ టెంపుల్స్, శివాలయాలు అనేటువంటివి ఈ రోజుటికి కూడా ఉన్నాయి. సో ఉదాహరణకి ద్రాక్షారామం, ఇవన్నీ కూడా. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. మొత్తం 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి. Now, ఆరో ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ లాంగ్వేజ్. తెలుగు భాష మరియు ఈ యొక్క లిటరేచర్కి సంబంధించి ఎవల్యూషన్ అంటే ఏ విధంగా స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. రేనాటి చోళులు అంట ఫస్ట్ టు యూటిలైజ్ తెలుగు ఇన్స్క్రిప్షన్, అంటే తెలుగులో ఈ యొక్క శాసనాలు అనేటువంటి వేయించడం, చూడడం ఫస్ట్ టైం ఎవరి టైం పీరియడ్లో అంటే రేనాటి చోళులు. రేనాటి చోళులు అంటే ఎవరు? ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు, కడప ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజులు అనమాట. కల్లమల్ల అనేటువంటి ప్రాంతంలో ఒక శాసనం వేయించారు. ఆ శాసనం కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా తెలుగు శాసనం కూడా అదే అని చెప్పుకోవచ్చు అనమాట. నన్నయ్య భట్టు ఆది కవి దట్ ట్రాన్స్లేటెడ్ మహాభారత ఇన్ ద రెయిన్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. యాక్చువల్గా ఈ రాజరాజ నరేంద్ర ఏ వంశానికి సంబంధించిన వారు? తూర్పు చాళుక్యులకు సంబంధించిన వారు. సో ఆప్షన్ 2 కూడా రైట్ అవుతుంది. గాథా సప్తసతి, ఏ వర్క్ ఆఫ్ పోయట్రీ, వాజ్ ద ఫస్ట్ తెలుగు కంపోజిషన్ బై శాతవాహన కింగ్. గాథా సప్తసతి రచించింది ఎవరు? హాలుడు, హాలా. సో గాథా సప్తసతి అనేటువంటి తెలుగు, గాథా సప్తసతిలో మనకి తెలుగు పదాలు ఉన్నాయి. అత్త, అద్దం ఇలాంటి పదాలు ఉన్నాయి తప్ప ఆ పుస్తకం తెలుగులో రాయలేదు. తెలుగు కంపోజిషన్ అంటున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనండి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే గాథా సప్తసతి అనేటువంటిది ప్రాకృత భాషలో ప్రాకృత భాషలో అంటే కంపోజ్ చేయడం జరిగింది తప్ప ఇది తెలుగులో కంపోజ్ చేసింది కాదు. సో గాథా సప్తసతి రచించింది హాలుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గాథా సప్తసతి అంటే 700 శ్లోకాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కన్సిడరేషన్స్ ఆ టైం పీరియడ్ ఎట్లా ఉన్నాయి అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి హాలుడు పరిపాలించే టైం పీరియడ్లో అని చెప్పేసి గాథా సప్తసతి, ప్రజల యొక్క గాథలు అనేటువంటివి ఆయన విని రాత్రి అంటే సాయంత్రం వేళల రచ్చబండ దగ్గర ప్రజలు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో ఈ హాలుడు అనేటువంటి వ్యక్తి దొంగచాటుగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునేటువంటి అన్నీ కూడా విని తన యొక్క కోటకు అంటే ఫోర్ట్కు వచ్చి రాత్రిపూట పుస్తకం రాసేవాడు అనమాట. ఆ పుస్తకం పేరే గాథా సప్తసతి. 700 శ్లోకాలు అనమాట. సో స్టేట్మెంట్ 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే గాథా సప్తసతి అనేటువంటిది తెలుగు పదాలు ఉన్నాయి కానీ తెలుగులో రాయలేదు. నెక్స్ట్, సోషియో రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ ద ఇక్ష్వాకు పీరియడ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎరా. సోషియో రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ ఇక్ష్వాకు పీరియడ్. సో సామాజిక మరియు మతపరమైనటువంటి అంశాలు ఇక్ష్వాకుల కాలానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఇన్స్క్రిప్షన్స్ సజెస్టెడ్ దట్ స్లేవరీ వాస్ కంప్లీట్లీ అబ్సెంట్ అట్ నాగార్జునకొండ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్, అసలు స్లేవరీ అనేది మొత్తానికే ఆబ్సెంట్ అని చెప్తున్నారు, కంప్లీట్లీ ఆబ్సెంట్ ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్లేవరీ కంప్లీట్గా ఆబ్సెంట్ అయితే అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు చట్టాలు తీసుకొస్తారండి? ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 23 ఎందుకు పెడతారండి? సో అంటే దాని మీనింగ్ ఏంటి? స్లేవరీ అనేది ఈ రోజుటికి అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా స్లేవరీ కంప్లీట్గా ఆబ్సెంట్ లేదు. అలాంటప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక లాజిక్ ఉంది. స్పెసిఫిక్గా నాగార్జునకొండ అనే పాయింట్ ఇచ్చాడు కాబట్టి మనం ఆలోచించవచ్చేమో అనుకోవచ్చు. కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇన్స్క్రిప్షన్ సజెస్టెడ్ దాట్ స్లేవరీ వాస్ కంప్లీట్లీ ఆబ్సెంట్ అట్ నాగార్జునకొండ. సో జనరల్గా ఒక ప్రదేశంలో కంప్లీట్గా ఆబ్సెంట్ అయింది అంటే కొన్ని సందర్భాల్లో రైట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా కొంచెం కంటెంట్ చదువుకున్నట్టయితే మనకి ఏమర్థమవుతుంది? స్లేవరీ ఆబ్సెంట్ కాదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. తర్వాత, అపశబ్ద సిస్టమ్ ట్యాక్స్ ఆన్ ఆర్టిషన్స్ వాజ్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే వృత్తి కళాకారుల పైన పన్ను వేస్తే దాని యొక్క రాబడి ఏదైతే ఉంటుందో అది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కాదు ఎప్పటికీ కూడా. ఎందుకు? అగ్రికల్చర్ పైనే ఎక్కువగా ట్యాక్స్ అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అంటే మనకి ప్రాపర్గా ఈ 2 స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ లేదు చరిత్రలో. బోత్ మేజర్ బుద్ధిస్ట్ సెక్ట్స్ మహాయాన అండ్ హీనాయన కో ఎగ్జిస్టెడ్ అండ్ ఫ్లరిష్డ్. సో కొంతవరకు మీరు గమనించినట్టయితే కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. అంటే మహాయాన బుద్ధిస్టులు, హీనాయన బుద్ధిస్టులు కొంత పరస్పరం సహకరించుకుంటూ ఉండేవారు ఈ టైం పీరియడ్లో అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మూడో స్టేట్మెంట్ కొంతవరకు రైట్ అవుతుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నాగార్జున కొండలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్ కాబట్టి ఇక్ష్వాకుల టైం పీరియడ్లో పరస్పరం సహకరించుకుంటూ ఉండేవారు. స్లేవరీ అనేది ఉండేది ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. విత్ రెస్పెక్ట్ టు ఆంధ్ర చోలాస్ లేదా రేనాట్ చోలాస్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దే ట్రేస్డ్ దేర్ లీనియేజ్ బ్యాక్ టు కరికాల చోళ ఆఫ్ ద సంగం ఏజ్. సంగం ఏజ్కి సంబంధించినటువంటి కరికాల చోళ యొక్క వారసత్వమే వీరు అని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. దేర్ ప్రైమరీ ఏరియా ఆఫ్ కంట్రోల్ వాస్ రేనాడు, మీన్స్ కడప కర్నూలు ప్రాంతాలు. ఇందాకే చెప్పారు వేరే క్వశ్చన్లో, ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దే పయనీర్డ్ ద షిఫ్ట్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు లోకల్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. గుర్తుపెట్టుకోండి. సో రేనాటి చోళులు ఏం చేశారంటే, ఈవెన్ మనకి తూర్పు చాళుక్యుల టైం పీరియడ్లో కూడా తెలుగుని యూజ్ చేయాలి. రేనాటి చోళుల టైం పీరియడ్లో అధికారిక భాషగా తెలుగుని వాడడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, తెలుగుని మాట్లాడారని కాదు. షిఫ్టెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు లోకల్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, అంటే అధికారిక ప్రయోజనాల కోసం అధికారిక అంశాలలో మార్గదర్శకానికి తెలుగును వాడారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో 1, 2, 3 మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. ఆబ్వియస్లీ 8వ ప్రశ్నకి ఆ సమాధానం వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. 1, 2, 3. ఓకేనా అండి. తర్వాత కన్సర్నింగ్ దిస్ టాపిక్ ఆఫ్ శాతవాహన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో శాతవాహన స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి అడుగుతున్నారు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ డిస్టింగ్విష్. శాతవాహన స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని ఒకటే. బై యూజ్ ఆఫ్ వైట్ మార్బుల్, ఈ వైట్ మార్బుల్ని వాడారు అమరావతి శిల్పాల్లో, కరెక్టే. అండ్ ఇట్ ఫోకస్ ఆన్ నెరేటివ్ ఆర్ట్. నెరేటివ్ ఆర్ట్ అంటే ఒక కాంప్లికేటెడ్ డిజైన్ మొత్తాన్ని కూడా ఒక స్టోరీ లాగా చెప్పడం అనమాట. అంటే అంటే ఒక పిక్చర్ చూడంగానే ఓకే దాంట్లో చాలా స్టోరీ ఇమిడి ఉంది అని చెప్పుకోవచ్చు. కార్లే చైత్య. కార్లే అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వర్షిప్ ప్లేస్ని చైత్య అంటాం. ఈజ్ రికగ్నైజ్డ్ as ద లార్జెస్ట్ అండ్ బెస్ట్ ప్రిజర్వ్డ్ రాక్ కట్ స్ట్రక్చర్ ఆఫ్ శాతవాహన era. అంటే శాతవాహనుల టైం పీరియడ్లో కార్లేలో అంటే నిర్మించినటువంటి చైత్యం అనేది చాలా పెద్దది, రాక్ కట్ ఆర్ స్ట్రక్చర్గా చెప్తున్నాం. ఓకేనండి. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ బుద్ధ వాస్ ఫస్ట్ డిపిక్టెడ్ ఇన్ అమరావతి స్కూల్ ప్రీడేటింగ్ ద గాంధార స్కూల్. యాక్చువల్గా ప్రీడేటింగ్ ద గాంధార స్కూల్ అంటే మనకి 3 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఒకటి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంటే ముందు వచ్చినవి గాంధార, మథుర. గాంధార మథుర స్కూల్ ఆఫ్ ఆర్ట్లో, గాంధార అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి తక్షశిల ఆఫ్ఘనిస్తాన్ రీజన్. మథుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే మనకి యూపీ రీజన్లో కుషాన్స్ ఏర్పాటు చేశారు. రెండింటినీ కూడా ఇండో గ్రీక్స్ మరియు కుషాన్స్ ఏర్పాటు చేశారు. సో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మరియు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడి యొక్క శరీర అవతారాన్ని మనం చూడొచ్చు. కానీ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడు ఈ రూపంలో ఉంటాడని మనకు తెలియదు. బుద్ధుడు అనేటువంటిది జాతక టైల్స్లో, అంటే బుద్ధుడి యొక్క స్టోరీస్ అనేటువంటివి స్మాల్ స్టోరీస్ రికగ్నైజ్ చేశారు తప్ప బుద్ధుడి యొక్క ఇమేజ్ ఇట్లా ఉంటుంది, ఆయన కళ్ళు ఇట్లా ఉంటాయి, ఆయన నుదురు ఇట్లా ఉంటుంది, బాడీ ఇట్లా ఉంటుంది అని చెప్పింది ఎవరు? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కాదు కదా. హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం అన్నారు, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కాదు. ఇట్ ఈస్ గంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది కదా మరి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో హ్యూమన్ ఫార్మ్ బుద్ధిస్ట్ని డిపిక్ట్ చేశారు అంటున్నారు, రాంగ్ కదా. సో బుద్ధుడి యొక్క మానవ రూపాన్ని మొట్టమొదట అమరావతి శిల్పకళా రీతిలో చిత్రించారు, అది రాంగ్. ఇది గాంధార శిల్పకళ శైలి కంటే పురాతనమైనది, అది కూడా రాంగ్ అనమాట. సో ఒకే స్టేట్మెంట్లో కామా పెట్టి 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా. 1 మరియు 2వ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే గాంధార మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఫస్ట్ ఆంథ్రోఫోమోర్ఫిక్ అంటాం. అంటే బుద్ధుడి యొక్క హ్యూమన్ ఇమేజెస్ అనేటువంటిది అందులో కనిపిస్తాయి అనమాట. సో స్టేట్మెంట్ 1 and 2 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి సరైనవి ఆప్షన్ ఏ అవుతుంది. విచ్ శాతవాహన రూలర్ వాస్ హానర్డ్ విత్ ద టైటిల్ ఆఫ్ త్రిసముద్ర తోయ పీతవాహన. తోయ పీతవాహన అంటే 3 సముద్రాల నీటిని తమ గుర్రాలతో తాగించాడు. వాస్తవంగా అయితే నిజంగా గుర్రాలు సముద్రం నీరేం తాగో. దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఇది దక్షిణ భారతదేశం మ్యాప్ అనుకుందాం. ఇది అరేబియా సముద్రం, ఇది ఇండియన్ ఓషన్, ఇది బే ఆఫ్ బెంగాల్. ఈ 3 ప్రాంతాలని తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి, అంటే ఈ 3 ప్రాంతాలని జయించినాడు ఆయన యొక్క సైన్యంతో
అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆ టైటిల్ ఎవరికి ఉంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి దేనికి ఫేమస్? ఈయన టైం పీరియడ్లోనే నాగార్జున సాగర్లో ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మహాయాన బుద్ధిజం బాగా డెవలప్ అయింది. ఎందుకు అంటే ఆచార్య నాగార్జునుడి వల్ల. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీముఖ ఎవరు? ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అండ్ ఫాదర్ ఆఫ్ శాతకర్ణి వన్. శాతకర్ణి వన్ని రియల్ ఫౌండర్ అంటాం, ఎందుకంటే యుద్ధాలు చేసి యజ్ఞయాగాలు చేశారు కాబట్టి. శ్రీముఖుడి గురించి ఏ శాస్త్రంలో మెన్షన్ చేశారు అంటే నానాగఢ్ శాస్త్రంలో మెన్షన్ చేశారు. ఏ సందర్భంలో మెన్షన్ చేశారు అంటే నానాగఢ్ శాస్త్రము ఎవరి కోసం వేయించారు అంటే శాతకర్ణి వన్ కోసం వేయించారు. ఎవరు ఎవరు వేయించారంటే దేవి నాగానిక వేయించారు. దేవి నాగానికకి శాతకర్ణి వన్కి సంబంధం ఏంటి? భార్య భర్తలు. అంటే దేవి నాగానికకి శ్రీముఖుడు మామయ్య అవుతాడు. సిరిమతో, శ్రీముఖ అనేటువంటి పేర్లు కూడా మనకి దాంట్లో మెన్షన్ చేశారనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత జనాశ్రయ చందో విచిత్రి. జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి ఒక పుస్తకాన్ని సాంస్క్రిట్ భాషలో రాశారంట. ఇది ఏ విష్ణుకుండి రాజుకి సమర్పించడం జరిగింది లేదా ఆపాదించడం జరిగింది, ఆయనకి డెడికేట్ చేశారు. జనాశ్రయ చందో విచిత్రి, జనాశ్రయ చందో విచిత్రి అనేటువంటి పుస్తకం ఎవరికి అంటే ఎవరు రాశారు అంటే కొన్ని సందర్భాల్లో ఒక డిస్ప్యూట్ ఏంటంటే ఇది మాధవ్ వర్మ టూ రాశారు అని చెప్పేసి కొంతమంది అంటారు, లేదా మాధవ్ వర్మ టూకి డెడికేట్ చేశారని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మాధవ్ వర్మ టూ సాంస్క్రిట్ బుక్ అనమాట. ఇది జనాశ్రయ చందో విచిత్రి అనేటువంటి పుస్తకం. ఐడెంటిఫై ద ఈస్టర్న్ చాళుక్యన్ రూలర్ ఆల్సో నోన్ అస్ గుణగ విజయాదిత్య. సింపుల్ అండి, గుణగ అనేది టైటిల్. హూ అచీవ్డ్ ఎ సిగ్నిఫికెంట్ విక్టరీ ఓవర్ ద రాష్ట్రకూటాస్. సో విజయాదిత్య త్రీ అనేటువంటి వ్యక్తి. సింపుల్, విజయాదిత్య త్రీ అనేటువంటి వ్యక్తికి ఆ టైటిల్ ఉంది. చాలా చాలా పెద్ద వ్యక్తి గుణగ విజయాదిత్య, ఎందుకంటే దాదాపుగా 50 సంవత్సరాలు రూల్ చేస్తాడు, సారీ 30 సంవత్సరాలు రూల్ చేస్తాడు. ఇన్స్క్రిప్షన్ లిస్ట్ 1 డైనాసిటీస్. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇందాకే చెప్పాను, దేవి నాగానిక వేయించినటువంటిది శాతవాహనాస్. కల్లమల్ల ఇన్స్క్రిప్షన్ రేనాడ్ శివలాజ్, ఇందాక మాట్లాడుకున్నాం, మొదటి తెలుగు శాసనం అన్నాం. తర్వాత జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఇక్ష్వాకులకు సంబంధించింది. ఈపూరు ఈపూరు తామ్ర శాసనం అంటాం. ఉదాహరణకి మనకి రెండో తెలుసు, ఏ వచ్చేసి 2, ఏ వచ్చేసి 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత బి వచ్చేసి 4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో మనకి ఆప్షన్ సి సింపుల్గా తెలిసిపోయింది కదా. కొన్ని సందర్భాల్లో మనకి అట్లా కూడా ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి శాతవాహనస్. అదేవిధంగా కల్లమల్ల ఇన్స్క్రిప్షన్ వచ్చేసి రేనాడ్ చోలాస్. తర్వాత ఈ ఈపూరు తామ్రశాసనం వచ్చేసి విష్ణుకుండీలకు సంబంధించి, ఈపూరు తామ్రశాసనం విష్ణుకుండీలకు సంబంధించి. జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్ష్వాకులు. జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్లో మనకి ఈ యొక్క రాజు యొక్క రూపం ఎట్లా ఉంటుంది, ఎలాంటి బట్టలు ధరిస్తారు, ఇవన్నీ కూడా ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట. వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటి స్టైల్ ఆఫ్ అటైర్ అంతా కూడా జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్. జగ్గయ్యపేట ఎక్కడండి? విజయవాడ దగ్గర. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్, అసర్షన్ అండ్ రీజన్. ఇక్కడ ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ ఈస్ ఆఫెన్ టర్మ్డ్ as గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ అంటున్నారు. ఈ సమయంలో డ్యూరింగ్ దిస్ టైమ్ తెలుగు ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ స్పోకెన్ డైలెక్ట్ ఇంటూ ఏ ఫార్మల్లీ లిటరరీ లాంగ్వేజ్ విత్ ఎస్టాబ్లిష్డ్ గ్రామర్ అండ్ ఎపిక్ వర్క్స్. అంటే భాష మాట్లాడే భాషతో పాటు లిఖితపూర్వకమైనటువంటి భాష అనేది డెవలప్ అయింది తూర్పు చాళుక్యుల టైం పీరియడ్లో అనేటువంటి ఒక ప్రతిపాదన ఇక్కడ ఉంది. సో ఇది రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. అండ్
అంటే అసర్షన్ కరెక్టే, రీజనింగ్ కూడా కరెక్టే. అసర్షన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. అసర్షన్ అండ్ రీజనింగ్ ఏ ట్రూ. రీజన్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది స్టేట్మెంట్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అసర్షన్ రీజనింగ్ లో శాతవాహన సొసైటీ వాజ్ స్ట్రిక్ట్లీ ప్యాట్రియార్కల్ అండ్ హెల్డ్ లిటిల్ రిగార్డ్ ఫర్ ద సోషల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్. స్ట్రిక్ట్లీ పాట్రియార్కల్ కరెక్ట్ స్టేట్మెంటే, హెల్డ్ రిగార్డ్ ఫర్ సోషల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అంతే కదా. ప్యాట్రియార్కల్ ఉంది, ప్లస్ ఉమెన్కి రెస్పెక్ట్ అనేది కూడా ఉంది అని చెప్తున్నారు. అసర్షన్ కరెక్టే. రీజనింగ్ చూద్దాం. శాతవాహన కింగ్స్ ఫ్రీక్వెంట్లీ అడాప్టెడ్ మ్యాట్రినామిక్స్ అంటే రాజులు వారి యొక్క పేర్లకు దగ్గర వాళ్ళ తల్లి పేరుని పెట్టుకునేవారు, సచ్ యాస్ గౌతమి పుత్ర మరియు వశిష్ఠ పుత్ర. సో ఈ రీజనింగ్ కూడా కరెక్టే. రీజనింగ్ కూడా కరెక్టే. కానీ అసర్షన్కి రీజనింగ్ కరెక్టా? అదే ఆన్సర్. అది మనం చూసుకోవాలి ఒకసారి. అసర్షన్కి రీజనింగ్ కరెక్టా? సారీ, ఇక్కడ స్టేట్మెంట్ 1 అసర్షన్ చూద్దాం. లిటిల్ రిగార్డ్ అన్నారు. లిటిల్ అంటే చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, సామాజికంగా ఉమెన్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటారు. అసర్షన్ రాంగ్ యాక్చువల్లీ. అసర్షన్ అవుట్ రైట్గా రాంగ్ చేసేయచ్చు, ఎందుకంటే ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ అని చెప్పేసి. ఏ ఇస్ ఫాల్స్ అంటే ఏ ఫాల్స్ అయినప్పుడు ఆర్ అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ అవ్వాల్సిన అవసరమే లేదు. దానికి ఎక్స్ప్లెనేషన్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదనమాట. సో ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, కాకతీయ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రశ్న చూద్దాం. కాకతీయ అడ్మినిస్ట్రేషన్. ద ఎంపైర్స్ టెరిటోరియల్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ నాడూస్ అండ్ స్థలాస్. స్థలకర్ణాలు ఇట్లా ఉండేవారు, కరెక్టే. నాయంకార సిస్టమ్ అసైన్డ్ ల్యాండ్ టు మిలిటరీ చీఫ్స్ నాయకాస్ ఫర్ సర్వీసెస్ వాస్ ఇంట్రడ్యూస్. నాయంకార్ వ్యవస్థ గణపతి దేవుడ టైం పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రుద్రమదేవి దాన్ని బలోపేతం చేశారు. ప్రతాపరుద్ర టూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు, అది కూడా కరెక్టే. అయంకార్ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ సెల్ఫ్ గవర్నింగ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ విత్ 12 ఫంక్షనరీస్ అంటే 12 మంది అధికారులు ఉండేవారు. ఇప్పుడు అయంకార అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే, ఆయం అంటే పన్ను రహితం కలిగినటువంటి భూమి. ఈ పన్ను రహిత కలిగినటువంటి భూమి 12 మంది అధికారులకి ఇవ్వడం జరిగింది. అందుకే అయంకార సిస్టమ్ అన్న. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇప్పుడు మొత్తం 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ consider the following statements regarding the Kakatiya period. Regarding the Kakatiya period. The chain of tanks system was crucial for agriculture development in the dry uplands of Telangana. Motupalli Abhaya Sasnam was issued by Ganapati Deva to safeguard foreign traders or external traders. Ruling families are strictly of traditional Kshatriya lineage. యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్క స్టేట్మెంట్ వివరిద్దాం. కాకతీయులు అసలు క్షత్రియులే కాదు, వాళ్ళు శూద్రాస్. కాకతీయులు శూద్రాస్. మరి అలాంటప్పుడు క్షత్రియ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఫాలో అయ్యారు ఎందుకంటాము? స్టేట్మెంట్ 3 రాంగ్. మోటిపల్లి అభయశాస్త్రం అనేటువంటిది మనకి మనుమ సిద్ధి 2 నుంచి గణపతి దేవుడికి గిఫ్ట్గా వస్తుంది అనమాట, ఆయనకు సహాయం చేసినందుకు గాను. సో మనుమ సిద్ధి 2 యొక్క పొజిషన్, ఆయన రాజుగా ఇంటర్నల్ రివోల్ట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో గణపతి దేవుడు తిక్కన సోమయాజుల యొక్క మాట మేరకు ఆయన చెప్పినటువంటి విధంగా గణపతి దేవుడు మనుమసిద్ధి 2 నెల్లూరు చోళాస్కి సహాయం చేస్తాడు. ఆ సహాయంలో భాగంగా ఇన్ రిటర్న్ మోటుపల్లి అనేటువంటి పోర్టు ఈయనకు వచ్చేస్తుంది. స్టేట్మెంట్ 2 కరెక్టే. వచ్చినప్పుడు అక్కడ ట్రేడ్ అనేది జరపడం కోసం, వ్యాపారస్తులకి ఒక ధైర్యం కల్పించడం కోసం ఈ యొక్క మోటుపల్లి అభయ శాసనం వేయించాడు గణపతి దేవుడు, కరెక్టే. చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ఏం లేదండి, గొలుసు కట్టు చెరువులు అంటాం. చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే గొలుసు కట్టు చెరువులు అంటాం. ఈ గొలుసు కట్టు చెరువుల విధానం అనేది కాకతీయులు తీసుకొచ్చారు. ఏంటి గొలుసు కట్టు చెరువులు అంటే, ఇక్కడ చూడండి, మీ ఊర్లలో మీరు గమనించండి, మొత్తం ఒక 20-30 ఊర్లకు పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువుకి కింద చిన్న చెరువు ఉంటుంది. చిన్న చెరువులు దీని కింద ఇంకొంచెం ఇట్లా ఉంటాయి. అంటే
ఇక్కడ చెరువు నిండితే దాంట్లోంచి వాటర్ కింది చెరువులకు వచ్చేస్తాయి. దీన్ని గొలుసు కట్టు చెరువుల విధానం అంటాం. అంటే పెద్ద చెరువు నిండితే దాని వాటర్ అంతా కూడా చిన్న చెరువులకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఈ చెరువుల విధానం తీసుకొచ్చింది కాకతీయులే. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గొలుసు కట్టు చెరువుల విధానానికి చాలా ఇంపార్టెంట్. ఇదే కాన్సెప్ట్ ప్రీవియస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మిషన్ కాకతీయ అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది. మిషన్ కాకతీయ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్ కాకతీయ అంటే ఏమిటి? సింపుల్, గ్రామాల్లో ఉండేటువంటి చెరువులకి నీటిని సరఫరా చేయడం. అంటే ఒక్కొక్క చెరువుకి లింక్ అనేది ఇవ్వడం అనమాట. ఆ లింక్ ద్వారా ఏమవుతుందంటే ఒక చెరువు నిండితే ఆ చెరువులో నిండిన వాటర్ అంతా కూడా, ఎక్సెస్ వాటర్ అంతా కూడా మరొక చెరువులోకి వెళ్ళిపోతుంది. ఇది మంచి విధానం అనమాట. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 3 రాంగ్ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 17th ప్రశ్నకి ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ తెలుగు లిటరరీ డెవలప్మెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. తిక్కన సోమయాజి ట్రాన్స్లేటెడ్ 15 చాప్టర్స్ ఆర్ 15 పర్వాలు మహాభారతానికి సంబంధించి ట్రాన్స్లేట్ చేశాడు. ప్రమోటెడ్ హరిహర కల్ట్, యూనిటీ ఆఫ్ శివ అండ్ విష్ణు. ఈ హరిహర కల్ట్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు. ఓకేనా. తర్వాత శ్రీనాథ సర్వ్డ్ యాజ్ అ కోర్ట్ పోయట్ ఫర్ కొండవీడు రెడ్డి కింగ్స్ అండ్ కంపోజ్డ్ రొమాంటిక్ వర్క్స్ అమన్ శృంగార నైషధం. ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టేనండి. సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్టే. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తిక్కన సోమయాజి 15 పర్వాలు ట్రాన్స్లేట్ చేశాడు. బమ్మెర పోతన ఏ కాంటెంపరీ ఆఫ్ రేచర్ల వెలమ ట్రాన్స్లేటెడ్ భగవద్గీత ఇంటూ తెలుగు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తిక్కన సోమయాజులు, శ్రీనాథుడు, పోతన ముగ్గురికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ చూద్దాం, ఏమడిగారు? కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. ప్రతి ప్రశ్నకి కరెక్ట్ అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. చూడండి, విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఆఫ్ కాకతీయ. ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాల గురించి అడుగుతున్నారు. టెంపుల్స్ వర్ ఆఫెన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ స్టార్ షేప్డ్ బేసిస్ జగతీస్, బేసిస్ కాల్డ్ జగతీస్. స్టార్ షేప్డ్, ఇప్పుడు రామప్ప ఆలయం చూడండి, స్టార్ షేప్లో ఉంటుంది. మీరు పైనుంచి చూస్తే, ఓకేనా, పైనుంచి చూస్తే స్టార్ షేప్లో ఉంటుంది అనమాట. సరే, యా, స్టార్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంటే. సో దే యూటిలైజ్ శాండ్ బాక్స్ ఫౌండేషన్స్. రామప్ప టెంపుల్ ఎగ్జాంపుల్ మనకి. రామప్ప టెంపుల్లో శాండ్ బాక్స్ ఫౌండేషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఫిల్లింగ్ డీప్ పిట్స్ విత్ శాండ్ ఫర్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ అగైనెస్ట్ ఎర్త్క్వేక్స్. అంటే భూకంపాలు వచ్చినా సరే తట్టుకునే విధంగా ఈ గుంతల్లో శాండ్ అంతా కూడా ఫుల్గా నింపేవారు అనమాట. నింపి దానిపై నిర్మాణం చేసేవారు. స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మదనికాస్ బ్రాకెట్ ఫిగర్స్ అట్ రామప్ప టెంపుల్ renowned with రామప్ప టెంపుల్ ఆర్ renowned ఫర్ బీయింగ్ కార్వ్డ్ ఫర్ పాలిష్డ్ బ్లాక్ బసాల్ట్. సో బ్లాక్ బసాల్ట్ అంటే నల్లరాయితో కూడినటువంటిది నిర్మించారు. మూడో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మూడో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంటే మొత్తం మూడు స్టేట్మెంట్స్ కూడా రైట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద విజయనగర ఎంపైర్ అండర్ తులువా డైనాసిటీ. తులువా డైనాసిటీ బాగా గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయ ఆథర్డ్ ద తెలుగు ఎపిక్ ఆముక్తమాల్యద విచ్ నరేటెడ్ ద లైఫ్ ఆఫ్ ఆల్వార్ సెయింట్ అండాల్. సో ఆముక్తమాలద అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో రచించారు. ఆ పుస్తకంలో మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటిది కూడా స్టేట్మెంట్ ఉంటుంది. ఫారిన్ విజిటర్స్ లైక్ డొమింగో పేస్ అండ్ నూనిస్ డాక్యుమెంటెడ్ ద ఇమెన్స్ వెల్త్ అండ్ గ్రాండియర్ ఆఫ్ హంపి డ్యూరింగ్ హిస్ టైం. గ్రాండియర్ ఆఫ్ హంపి డ్యూరింగ్ హిస్ టైం. సో ఇక్కడ
ఎక్కువ సంపద అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయ టైం పీరియడ్లో, ఈ తులువ డైనాసిటీ టైం పీరియడ్లో ఉంది. హంపి అనేది అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగిందని డొమింగో పేస్ అండ్ నూనిస్ అనేటువంటి వ్యక్తులు చెప్పారు. ఇది స్టేట్మెంటు కరెక్ట్ స్టేట్మెంటే. ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి కరెక్ట్ స్టేట్మెంటు. విఠలస్వామి టెంపుల్ ఇన్ హంపి సెలబ్రేటెడ్ ఫర్ ఇస్ మ్యూజికల్ పిల్లర్స్. అంటే సప్తస్వరాలని అంటే మనం టచ్ చేస్తే అలా కొడితే ఆ పిల్లర్స్ పైన సప్తస్వరాల శబ్దం అనేది వస్తుంది. ఈ విఠలస్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఈ పిల్లర్స్కే ఉంది ఐకానిక్ స్టోన్ చారియట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రిలీజియస్ మూమెంట్స్ 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రిలీజియస్ డెవలప్మెంట్స్ అనేవి సంబంధించి అడుగుతున్నారు. ఆరాధ్య శైవిజం కంపైన్డ్ బై మల్లికార్జున పండితారాధ్య sought to integrate Shaiva principle with Vedic traditions. Veerashaivism, Lingayat movement founded by Basavarna, was socially radical and rejected the caste system. ఈ స్టేట్మెంట్ కరెక్టే. వైష్ణవిజం రిసీవ్డ్ సిగ్నిఫికెంట్ రాయల్ సపోర్ట్ డ్యూరింగ్ ద సాలువ అండ్ తులువ డైనాసిటీస్ ఆఫ్ విజయనగర. కరెక్ట్. ఎందుకంటే సాలువ డైనాసిటీలో మనకి అన్నమాచార్యుల్ని బాగా ఆరాధించారు. తులువ డైనాసిటీ వచ్చేసి కూడా మనకి విష్ణు దేవాలయాలకి డొనేషన్స్ అనేటువంటివి శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా ఇచ్చాడు. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే అనమాట. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. సో ఈ టైం దట్టు ఆరాధ్య శైవిజం కంపైన్డ్ బై మల్లికార్జున పండితారాధ్య, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. శైవ మతానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ వేదిక్ ట్రెడిషన్స్తో ఇంటిగ్రేట్ చేశారు. అంటే వేదాలకు సంబంధించినటువంటి ట్రెడిషన్స్ని శైవిజంతో లింక్ చేశారు. స్టేట్మెంట్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకు? మొత్తం 3 స్టేట్మెంట్స్ కరెక్టే. తర్వాత, విత్ రెస్పెక్ట్ టు ద రెడ్డి కింగ్స్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. రెడ్డి రాజులకు సంబంధించి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అడుగుతున్నారు. దేవర్ ఫేమస్ పార్టన్స్ ఆఫ్ వైష్ణవ వసంతోత్సవం అంటే ఉగాది సమయంలో జరుపుకునేటువంటి హోలీ అండి. సో వసంతోత్సవం అంటే స్ప్రింగ్ ఫెస్టివల్. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. ద పోయట్ ఎర్రన, ద ఫైనల్ మెంబర్ ఆఫ్ ద కవిత్రయం, సపోర్టెడ్ బై ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎర్రని బాగా ఆరాధించారు. తిక్కన, ఎర్రన, పోతన, ఈ ముగ్గురులో 3వ వ్యక్తి ఎర్రన. They played a key role in revitalizing Brahmanical traditions following the collapse of ముస్నూర్ నాయకాస్. అంటే కాకతీయుల తర్వాత ముస్నూర్ నాయకులు పరిపాలించారు. ముస్నూర్ నాయకుల తర్వాత ఈ యొక్క రెడ్డి రాజులు పరిపాలిస్తూ బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్ని వాళ్ళు మళ్ళీ రివైవ్ చేశారు, ప్రొటెక్ట్ చేశారు అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, 2వ ప్రతాపరుద్ర టూని బందీగా చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకెళ్లిపోయిన సందర్భంలో అదే టైం పీరియడ్లో ఓరుగల్లులో మనకి ముస్లిం గవర్నర్ని అపాయింట్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశం మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంది. ఈ సందర్భంలో ఆ ముస్లిం గవర్నర్స్ని పక్కకు నెట్టేసి ముస్నూర్ నాయకులు మనకి ప్రోలయ నాయక, కాపాయ నాయక, ఈ రాజులు పరిపాలించారు. వారి తర్వాత హిందూ ట్రెడిషన్స్ని కంటిన్యూ చేసింది ఎవరంటే ఖచ్చితంగా అది రెడ్డి రాజులు అని చెప్పవచ్చు. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లేపాక్షి టెంపుల్. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి టెంపుల్కి సంబంధించి చూద్దాం. ఇట్ వాస్ కమిషన్డ్ డ్యూరింగ్ విజయనగర పీరియడ్ బై ద బ్రదర్స్ ఆఫ్ వీరూపన్న అండ్ వీరన్న. సో మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాల్లో సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడు వంశం. సో అరవీడు వంశానికి సంబంధించినటువంటి రాజుల టైం పీరియడ్లో ఈ యొక్క లేపాక్షి ఆలయం నిర్మాణము, వాటిపైన పెయింటింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇట్ హౌసెస్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ లార్జ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విజయనగర స్టైల్ ఆఫ్ మురల్ పెయింటింగ్స్. మురల్ పెయింటింగ్స్ అంటే పెయింటింగ్ ఆన్ రాక్ ఆర్ ఇమ్మూవబుల్, అంటే ఇటు కదలలేనటువంటి ఒక స్ట్రక్చర్ పైన, గోడల పైన కానీ పెద్ద పెద్ద రాళ్ల పైన పెయింటింగ్స్ వేస్తే వాటిని మురల్ పెయింటింగ్స్ అంటాం. మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఈజీగా అటు ఇటు తీసుకెళ్ళగలిగేటువంటివి, అటు ఇటు మొబిలైజ్ చేసుకోగలిగేటువంటి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాక్ పైన ఏదైనా ఒక పెయింటింగ్ వేస్తే దాన్ని మురల్ పెయింటింగ్ అంటాం. లేపాక్షి కూడా మనకి మెయిన్గా పెయింటింగ్ కోసమే కదా ఫేమస్. ఇట్ ఫీచర్స్ ఏ
కొల్లోసల్ మోనోలిథిక్ నంది అంటే సింగిల్ రాక్తో నిర్మించబడినటువంటి నంది విగ్రహం అనేది ఉంటుంది. సో అవును కదా, మనకి చాలా పెద్దది. స్టేట్మెంట్ 1, 2, 3 మూడు కరెక్టే. లేపాక్షి ఆలయంలో మనకి ఫైనెస్ట్ మురల్ పెయింటింగ్స్ ఉంటాయి. అండ్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వంశస్థులాన్ని ప్రోత్సహించారు. మరియు నంది విగ్రహం అనేది ఉంటుంది. 24వ ప్రశ్న, రిగార్డింగ్ ద సోషియో ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పెక్కనిడ్రు. యాక్చువల్గా 56 రీజియన్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ మనము పెక్కనిడ్రు అంటాం. పెక్కనిడ్రు, పెక్కన్రు ఆర్ పెక్కనిడ్రు అంటాం. సో దే వెల్డెడ్ కన్సిడరబుల్ పొలిటికల్ పవర్, ఆఫెన్ మెయింటైనింగ్ దేర్ ఓన్ ప్రైవేట్ మిలిటరీ. సో ఎప్పుడైనా ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎనీ గిల్డ్ ఆర్ అసోసియేషన్ ఆర్ శ్రేణి, ఒక సంఘానికి సంబంధించి, అంటే ఈ వర్తక సంఘాలు ఉంటాయి కదా, వర్తక సంఘాలకి స్వయం ప్రకటిత అధికారాలు ఉంటాయి. అంటే బై లాస్ ఆర్ బై కాన్స్టిట్యూషనల్ పవర్ లాగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. రాజులు కూడా వాటిని పర్మిట్ చేసేవారు. స్టేట్మెంట్ 1 కరెక్టే. దే మేనేజ్డ్ ద ఇన్లాండ్ ట్రేడ్ ఆఫ్ హై వాల్యూ గూడ్స్ సచ్ as డైమండ్స్, స్పైసెస్ అండ్ టెక్స్టైల్స్. సో విత్ ఇన్ ద కంట్రీ వారు ఈ యొక్క బాగా విలువైనటువంటి వస్తువుల వ్యాపారం అనేది చేశారు అని చెప్తున్నారు. అది కూడా కరెక్టే. ఏది పెకండ్రు 56 గిల్డ్ సంబంధించి. దే మేడ్ సబ్స్టాన్షియల్ చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్. అంటే ధర్మాన్ని రక్షించేటువంటి భాగంలో మతాలకు కావచ్చు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి, టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి వాళ్ళు దాన ధర్మాలు విపరీతంగా చేసేవారు అసోసియేషన్ తరపున. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే. 1 and 2 and 3. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 24th ప్రశ్న. హూ వాజ్ ద కాకతీయ ఫీమేల్ సావరిన్ హూ అడాప్టెడ్ ద టైటిల్ రుద్రదేవ మహారాజా? సింపుల్ అండి. ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫీమేల్ కాకతీయ రూలర్ ఎవరు? ఆబ్వియస్లీ రాణి రుద్రమదేవి. మిగతా ఎవరు కూడా రాజ్యాన్ని పరిపాలించలేదు కదా. సో ఆవిడ తన రాజ్యాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తన ఒక టైటిల్ తీసుకుంది. దాని పేరు రుద్రదేవ మహారాజా అనే టైటిల్. విచ్ 26వ ప్రశ్న, విచ్ విజయనగర రూలర్ ఎర్న్ ద టైటిల్ రిస్టోరర్ ఆఫ్ యవన ముస్లిమ్స్ కింగ్డమ్ ఫర్ రీఇన్స్టేటింగ్ ఎ బహమనీ సుల్తాన్ టు హిస్ థ్రోన్? అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏ రాజు బహమనీ సుల్తాన్లో భాగంగా ఒక రాజుని తన రాజ్యాన్ని తనకు సేఫ్గా అప్పగించి తన పొజిషన్ మళ్ళీ తిరిగి అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించాడు? ఏ రాజు అంటే ఇక్కడ ఆ బహమనీ రాజు ఎవరు అంటే, ముస్లిం రాజు ఎవరంటే సుల్తాన్ మొహమ్మద్ అనేటువంటి వ్యక్తి. ఈయనకి బీజాపూర్ సుల్తాన్ అయినా. సో ఈయనకి తన అధికారాన్ని కోల్పోయినప్పుడు తన ఇంటర్నల్గా ఆర్మీ కమాండర్స్ ఈయనను పక్కకి నెట్టేసి వాళ్ళు ఆధిపత్యాన్ని చలాయిస్తే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయనని కాపాడి ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించాడు అనమాట. అందుకే యవన రాజ్య స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? అష్టదిగ్గజ కవులు, అష్టదిగ్గజాస్, ఏ కలెక్టివ్ 8 డిస్టింగ్విష్డ్ పోయట్స్ అసోసియేట్ విత్, ఈజీ కదా, శ్రీకృష్ణదేవరాయలు. నౌ లిస్ట్ 1 లిటరరీ వర్క్స్ ఆథర్, అంటే ఏ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆముక్త బాలద రచించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనండి. పలనాటి వీర చరిత్ర రచించింది ఎవరు? శ్రీనాథుడు. ఓకేనా. తర్వాత ఆంధ్ర మహాభాగవతాన్ని రచించింది ఎవరు అంటే ఖచ్చితంగా అది అల్లసాని పెద్దన. ఆంధ్ర మహాభారతాన్ని రచించింది ఎవరు అంటే ఆంధ్ర మహాభారతాన్ని రచించిందంటే బొమ్మర పోతన, సారీ. అండ్ మను చరిత్రని అల్లసాని పెద్దన. ఇక్కడ మనం సింపుల్గా ఆర్డర్ రాసేద్దాం. ఏకి 2, బికి 1, తర్వాత సికి 4, తర్వాత 3. 2 1 4 3 ఎక్కడ ఉంది? 2 1 2 1 4 3. డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది కదా. 28వ ప్రశ్నకి, ఓకేనండి, 28వ ప్రశ్నకి డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 2 1 4 3. ఆప్షన్ ఇస్ ద 2 1 4 3.
తర్వాత అసర్షన్ రీజనింగ్ సంబంధించి ప్రశ్న. అసర్షన్ చూద్దాం. ప్రతిపాదన. సో ఒక స్టేట్మెంట్ ప్రతిపాదిస్తున్నారు. ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా ఒక హేతుబద్ధంగా ఒక రీజన్ ఇస్తున్నారు. స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఆ ప్రతిపాదన ఏంటో చూద్దాం. కాకతీయ పీరియడ్ విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంటూ ద ఫారెస్ట్ ల్యాండ్స్ ఆఫ్ తెలంగాణ రాయలసీమ. కాకతీయ టైం పీరియడ్లో పాలనలో తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాల్లోని అటవీ భూములతో వ్యవసాయ విస్తరణ గణనీయంగా జరిగింది. ప్రతిపాదన కరెక్టే. దానికి సహేతుకంగా ఉందా లేదా ఈ యొక్క రీజన్? అడవులను నిర్మూలించి బృహత్తరమైనటువంటి చెరువులను నిర్మించి వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు భూదానాలు అందించడం ద్వారా ఈ విస్తరణ అనేది అగ్రికల్చర్ డెవలప్ అవ్వడానికి ఊతం ఇచ్చింది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? రెండు కరెక్టే. ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చేయడము రీజనే. ఈ వ్యవసాయం అభివృద్ధిలో భాగంగా చెరువుల నిర్మాణంలో కీలక పాత్ర అనేటువంటిది ఉంది. చెరువులు నిర్మిస్తేనే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ రీజనింగ్ కూడా కరెక్టే స్టేట్మెంట్ ఏకి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక అసర్షన్ రీజన్. ఫాల్ ఆఫ్ విజయనగరకు సంబంధించి, అంటే విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది కదా. ద కొలాప్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ తలికోట 1565 రిజల్టెడ్ ఇన్ ద కంప్లీట్ సెసెషన్ ఆఫ్ తెలుగు లిటరరీ యాక్టివిటీ. అంటే విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత, లేదా విజయనగర సామ్రాజ్యం ఈ యుద్ధం తర్వాత పూర్తిగా నష్టపోయింది. ఆ నష్టం అనేది తెలుగు భాష అభివృద్ధికి చాలా నష్టం చేసిందంట. రాంగ్ అండి. అసలు స్టేట్మెంటే రాంగ్. ఓకేనండి, అసలు స్టేట్మెంటే రాంగ్. ఫస్ట్ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అయిన తర్వాత మనకి అరవీడు డైనాసిటీ ఉంది. అరవీడు డైనాసిటీ వాళ్ళు కూడా తెలుగు లిటరేచర్ని బాగా ప్రోత్సహించారు. క్యాపిటల్ సిటీ హంపి డెస్ట్రాయ్ అయింది, కరెక్టే. లీడింగ్ టు అబ్రప్ట్ ఎండ్ ఆఫ్ రాయల్ పాటర్నేజ్ ఆఫ్ ఫర్ పోయిట్స్. ఈ స్టేట్మెంట్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అంటే హంపి అనేది ఎండ్ అయిన తర్వాత, కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసిన తర్వాత, ఇంకా తెలుగు భాషకు సంబంధించినటువంటి పోయిట్స్, తెలుగు భాషనే కాదు ఓవరాల్గా పోయిట్స్ అనేటువంటి వారు ఆదరణ పొందలేదు అని ఇచ్చారు. రీజన్ కూడా రాంగే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. అసర్షన్ రాంగే, రీజన్ రాంగే. తర్వాత రిగార్డింగ్ ద ఎర్లీ యూరోపియన్ సెటిల్మెంట్స్ ఇన్ ఆంధ్ర కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Dutch were the first Europeans to establish a factory at Masileepatnam in 1605. Correct statement. The English established their factory on the Coromandel coast on Aramgon in 1626 అంటున్నారు. In 1626 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అరంగాన్ కోస్ట్, కోరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు రీజన్. The French established their base at Yanam as part of their commercial expansion in 18th century. ఇది కూడా కరెక్ట్. How many statements are correct? 1, 2, 3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతిసారి 1, 2, 3 అనేది ఆప్షన్ డి దగ్గర రావట్లేదు. ఓకేనా, బి దగ్గర వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎయిటీన్ 57 రివోల్ట్కి సంబంధించి ఆంధ్ర రీజన్ అంటే ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి అనమాట. ద అప్రైజింగ్ ఆఫ్ రోహిల్లాస్ ఇన్ హైదరాబాద్ లెడ్ బై తురేబాజ్ ఖాన్. యాక్చువల్గా ఈ తురేబాజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని కోటి దగ్గర ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఒక పిల్లర్కి కూడా ఆయనను ఉరి తీశారనమాట. ఆ రోజుల్లో నైజామ్స్ బ్రిటిషర్స్కి అప్పగించి పనిచేశారు. సో నైజామ్స్ అనేటువంటి వాళ్ళు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఈ టైం పీరియడ్లో పనిచేశారు. 1857 రివోల్ట్లో ఎస్పెషల్గా పనిచేశారు. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. బ్రిటిష్ సప్రెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ రివోల్ట్ లెడ్ బై రాజా ఆఫ్ విజయనగరం. యాక్చువల్గా ఇన్ ద సేమ్ ఇయర్ రాజా ఆఫ్ విజయనగరం రివోల్ట్ ఎప్పుడు జరిగింది? సమ్వేర్ అరౌండ్ 1794లో పద్మనాభ యుద్ధం అనేది జరిగింది. పద్మనాభ యుద్ధంలో రాజా ఆఫ్ విజయనగరాన్ని కంప్లీట్గా సప్రెస్ చేసి పడేశారు. స్టేట్మెంట్ 2 అనేది 1857కి సంబంధమే లేదు. వైల్ దెర్ వాస్ నో లార్జ్ స్కేల్ మిలిటరీ మిటినీ లైక్ ఇన్ నార్త్ ఇండియా, సెవెరల్ లోకల్ అప్రైజింగ్స్ అక్కడి కడప అండ్ కర్నూలు ఆల్సో. అంటే ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసి దక్షిణ భారతదేశం అంత పెద్దగా రివోల్ట్ ఏమీ లేదు, కేవలం కడప కర్నూలు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇప్పుడు మనకి రెండో స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 1 మరియు 3 స్టేట్మెంటే కరెక్ట్. సరైనవి అడుగుతున్నారు. 33వ ప్రశ్న. విత్ రెఫరెన్స్ టు కందుకూరి వీరేశలింగం, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్.
హీ పెర్ఫార్మ్డ్ ద ఫస్ట్ విడో రీమ్యారేజ్ అట్ రాజమండ్రి 1881. కరెక్ట్ స్టేట్మెంటే కదా. సో మొట్టమొదటి వితంతు వివాహం అనేది రాజమండ్రిలో 1881లో ఆయన నిర్వహించారు. వివేకవర్ధిని అనేటువంటి ఒక వారపత్రికని ఆయన ప్రమోట్ చేశారు. ఎందుకు వివేకవర్ధిని అంటే ఉమెన్ అవేర్నెస్ కోసం వివేకవర్ధిని ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత హీ రిమైండ్ ఏ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ జస్టిస్ పార్టీ. అసలు జస్టిస్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి? 1961లో వచ్చింది. యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో ఇది రాంగ్, ఇది రాంగ్. ఎందుకు అంటే అసలు 1916లో వచ్చినటువంటి ఒక జస్టిస్ పార్టీకి 1881లో అంటే దాదాపుగా 40 సంవత్సరాలు వెనకాల ఉన్నటువంటి ఒక శ్రీ వీరేశలింగం పంతులు గారు సోషల్ రిఫార్మర్గా ఉన్నారు తప్ప పార్టీ మెంబర్గా లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ 3 రాంగ్ అవుతుంది. 1 and 2 ఓన్లీ కరెక్ట్ అవుతాయి అన్నమాట. 1 and 2 ఓన్లీ కరెక్ట్. జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్రాకు సంబంధించి స్టేట్మెంట్ చూద్దాం. జస్టిస్ పార్టీ సాట్ టు సెక్యూర్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ నాన్ బ్రాహ్మణ్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. అంటే బ్రాహ్మణేతరులకి, ఎవరైతే బ్రాహ్మణులు కాదో వారికి, ఓకేనండి, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి కలిసికట్టుగా ప్రయత్నించారు. కరెక్టే. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈవి రామస్వామి నాయకర్ అడ్వకేటెడ్ ఫర్ వెడ్డింగ్స్ వితౌట్ ప్రీస్. అంటే బ్రాహ్మణులు లేనటువంటి వివాహాలు నిర్వహించారు. స్టేట్మెంట్ కరెక్టే. జస్టిస్ పార్టీ వాజ్ ఎ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జస్టిస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం యాక్చువల్లీ. అలాంటప్పుడు గాంధీజీ గారు తీసుకొచ్చినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? స్టేట్మెంట్ రాంగ్. ఇది సపోర్టర్ అని ఇచ్చారు, నాట్ సపోర్టర్, దే ఆర్ అపోజర్స్. స్టేట్మెంట్ 1 and 2 మాత్రమే కరెక్ట్. తర్వాత రిగార్డింగ్ వందే మాతరం మూమెంట్ 1905 నుంచి 1911 ఇన్ ఆంధ్ర, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? బిపిన్ చంద్రపాల్ అనేటువంటి వ్యక్తి 1907లో ఆంధ్రప్రదేశ్లో భాగంగా పర్యటించారు, ఆయన ప్రసంగాలు ఇచ్చారు. కరెక్టే. ఆయన ప్రసంగాలు ఇచ్చిన సమయంలో ఆంధ్ర నేషనల్ కాలేజ్ మచిలీపట్నంలో చాలా ఉద్యమాలు జరిగాయి, ఇది కూడా కరెక్టే. కాకినాడ దొమ్మీ కేసు, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటాడు బ్రిటిష్ అతను. ఓ రోజు కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి ఇద్దరు పిల్లలు సైకిల్ మీద వస్తున్నారు. వస్తుంటే ఆ పిల్లలు ఆ బ్రిటిష్ అధికారిని చూసి వందే మాత్రం అంటారు. ఎందుకంటే వందే మాత్రం మూమెంట్ అప్పుడే కదా. వందే మాత్రం అంటే సరే పిల్లలు అంటున్నారు కదా అని ఆ అధికారి చాలా ఆ, నవ్వుతూ వందే మాత్రం అని ఆయన కూడా అంటారు. అక్కడితో వదిలేయచ్చు కదా. ఈ పిల్లలు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి సైకిల్ వెనక్కి వేసుకుని వెళ్ళి ఆయన ఎదురుగా వందే మాత్రం అంటారు. ఆయన రెండోసారి అనగానే సరే పోనీలే పిల్లలు కాదని చెప్పేసి రెండోసారి కూడా వందే మాత్రం అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే మళ్ళీ ఆపి అధికారిని మళ్ళీ వందే మాత్రం అంట. ఆయనకు బీపీ లేస్తుంది. ఒకసారి బీపీ లేసి ఆ పిల్లోని పెచ్చకొట్టుడు కొడతాడు. ఆ పిల్లోడు సైకిల్ అంతా పగలు కొడతాడు. సో దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ కాకినాడలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు సాయంత్రం పూట ఆ అధికారి క్లబ్కి వెళ్తాడు. ఆ క్లబ్ పైన అటాక్ చేశారు సామాన్య ప్రజలందరూ కూడా. పిల్లోని కొట్టారు. ఈ పిల్లోడు ఏం చేశాడో చెప్పలేదు, పిల్లోని కొట్టింది మాత్రం చెప్పారు. సో దీంతో ఒక పెద్ద గొడవ అయిపోయింది, దొమ్మి కేసు అయిపోయింది అది. ఓకేనండి. సో ఇది కూడా స్టేట్మెంటు 35వ ప్రశ్నకి సంబంధించిన స్టేట్మెంట్ కరెక్టే. కాకినాడ దొమ్మి కేసు అనేది కూడా ఈ టైం పీరియడ్లో జరిగింది. ఇక టైం పీరియడ్లో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తున్నాడు. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ బి 1, 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 36th క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాధారణంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1920 నుంచి స్టార్ట్ అయింది ఆగస్టులో. 1922 ఫిబ్రవరిలో ఎండ్ అవ్వడం జరిగింది. ఎండ్ అవ్వడం ఇన్ ద సెన్స్ దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది మహాత్మా గాంధీజీ గారు. సో దేశవ్యాప్తంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ని పిలుపునిచ్చినటువంటి మహాత్మా గాంధీజీ గారి పట్ల సానుభూతి లేదా ఆయన యొక్క మార్గదర్శకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో దిగురాల గోపాలకృష్ణ లెడ్ ద చీరాల పేరాల స్ట్రగుల్ బై క్రియేటింగ్ ఏ టెంపరీ టౌన్షిప్ కాల్డ్ రామ్నగర్. ఇది కరెక్ట్ అండి. ఎందుకు అంటే మనకి ఈ చీరాల పేరాల అనేటువంటి ఉద్యమం ఎందుకు వచ్చిందంటే
చీరాల అనేటువంటి దాన్ని గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి దాన్ని పట్టణంలో అంటే మున్సిపాలిటీగా చేయడం వల్ల ఎక్కువ పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పన్నుల్ని ఎగవేస్తూ అంటే చీరాల ప్రాంతం నుంచి కొంచెం దూరం వెళ్ళి రామ్‌నగర్ అనేటువంటి ఒక న్యూ కాలనీ నిర్మించుకోవడం జరిగింది. సో దట్ వారు చీరాల పరిధిలోకి రారు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అంటే ఈ సలహా ఇచ్చింది కూడా మహాత్మా గాంధీజీ గారే అన్నమాట. సో పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ లెడ్ బై కన్నెగంటి హనుమంతు ఎగనెస్ట్ ఆపరెసివ్ గ్రేజింగ్ ట్యాక్సెస్ అంటే పుల్లరి పన్ను విధించడం ద్వారా పల్నాడు పన్నుల తిరుగుబాటు అంటాం. ఓకేనండి. పల్నాడు పన్నుల తిరుగుబాటు. సో దీనికి సంబంధించి మీరు గమనిస్తే ఇది కూడా కరెక్టే. యాజ్ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంటే. అంటే పుల్లరి పన్ను అంటే గడ్డి మేపుకోవడం ద్వారా పన్ను వేయించడం జరిగింది కాబట్టి సో దాన్ని కూడా కట్టడం మానేశారు. పర్వతనేని వీరయ్య చౌదరి లెడ్ టు ద నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ పెదనందిపాడు ఫిర్కా. సో పెదనందిపాడు పన్నుల తిరుగుబాటు లేదంటే పల్నాడు పుల్లరి తిరుగుబాటు అంటాం. సో ఈ 2 కూడా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో భాగమండి. అంటే ఓవరాల్‌గా ఈ 3 స్టేట్మెంట్స్ కూడా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కావచ్చు, కన్నెగంటి హనుమంత్ గారు కావచ్చు, పర్వతనేని వీరయ్య చౌదరి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లతో పాటు వారు ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యమం చేశారో మనకి అప్పుడప్పుడు ఈ యొక్క మల్టిపుల్ చాయిస్‌లో భాగంగా పెయిర్స్‌గా కూడా ఇస్తూ ఉంటారు. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సో చీరాల పెరాల ఉద్యమం, కన్నెగంటి హనుమంతు, దాన్ని మనము పల్నాడు అటవీ సత్యాగ్రహం అంటాం. లేదంటే పల్నాడు పుల్లరి తిరుగుబాటు అంటాం. పర్వతనేని వీరయ్య చౌదరి. ఈ పల్నాడు సారీ పెదనందిపాడు పన్నుల తిరుగుబాటు అంటాం. సో ఈ ముగ్గురు పేర్లు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి 1, 2, 3 ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుందన్నమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 37th క్వెషన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు అల్లూరి సీతారామరాజు రంపా రెబెలియన్ 1920-1924. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ద రెబెలియన్ వాస్ ప్రైమరీలీ అగైన్స్ట్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882. సో ప్రధానంగా ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది తిరుగుబాటు అనేది 1882 అటవీ చట్టం ఎగెనెస్ట్ గా ఇది తీసుకొచ్చారు విచ్ రిస్ట్రిక్టెడ్ ట్రైబల్ రైట్స్. స్టేట్మెంట్ కరెక్టే ఇది. అండ్ అల్లూరి సీతారామరాజు యూటిలైజ్డ్ ట్రెడిషనల్ గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియా ఆఫ్ విశాఖపట్నం అండ్ గోదావరి బీచ్. ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత హీ వాస్ ఈవెన్చువల్లీ క్యాప్చర్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై బ్రిటిష్ ఇన్ 1924. అంటే 1924 సంవత్సరంలో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకొని బంధించి ఆయన ఉరిదీశారు అని చెప్పి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. 1, 2, 3 ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇంకా చెప్పాలంటే ఆ, అల్లూరి సీతారామరాజు గారు యాజ్ పార్ట్ ఆఫ్ రంపా రెబెలియన్లో భాగంగా చాలా పోలీస్ స్టేషన్స్ ఆయన కంట్రోల్లోకి తీసుకొని ఈ యొక్క వెపన్స్ని కూడా తీసుకెళ్లడం జరిగిందనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. నా 38th క్వశ్చన్ చూద్దాం. అనలైజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కమ్యూనిస్ట్ అండ్ కిసాన్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్ర. సో కమ్యూనిస్ట్ అండ్ కిసాన్ మూవ్మెంట్ అంటే రైతు ఉద్యమాలు మరియు ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉద్యమాలకు సంబంధించి ఎన్జి రంగా ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ పీస్ అండ్ మూవ్మెంట్ ఫర్ హిస్ వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎన్జి రంగ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ పీస్ అండ్ మూవ్మెంట్ అంటారా? ఎస్, ఖచ్చితంగా అంటారు. సో ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ పర్సన్. గోగినేని రంగా అంటాం. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ 1946-51 అగైనెస్ట్ నైజాం అండ్ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ వర్ లెడ్ బై కమ్యూనిస్ట్. సో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉండడం వల్లే తెలంగాణ ఉద్యమం అనేది కొంత ముందుకెళ్ళిందని చెప్తున్నారు. కరెక్టే. ఆంధ్ర మహాసభ వాస్ ప్యూర్లీ ఏ లిటరరీ ఆర్గనైజేషన్. ఆంధ్ర మహాసభ అనేది లిటరరీ ఆర్గనైజేషన్ కాదు. సో దట్ అవాయిడెడ్ పొలిటికల్ అండ్ అగ్రేరియన్ ఇష్యూస్. యాక్చువల్గా ఆంధ్ర మహాసభ అనేది రాజకీయ మరియు రైతు పరంగా ఉద్యమాలు అనేటువంటివి కూడా అందిపుచ్చుకుంది. సో కానీ ఇక్కడ ఏమంటున్నారు, కేవలం ఒక లిఖితపు అంటే ఒక భాషా ప్రయుక్త ప్రాంత ఆ, ఈ అసోసియేషన్గా చెప్తున్నారు. సో అది రాంగ్ అనమాట. సో ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. సరైన ప్రకటనలు ఏమి అంటే 1 and 2 మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 39th క్వశ్చన్ కన్సర్నింగ్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఆంధ్ర నేషనల్ మూమెంట్. సో ఆంధ్ర నేషనల్ మూమెంట్లో ఈ యొక్క నేషనల్ మూమెంట్ అంటే ఏం లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1905 తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో ఆంధ్ర ఉమెన్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? పొన్నక కనకమ్మ. సో పోనక కనకమ్మ ఫౌండెడ్ కస్తూరి దేవి విద్యాలయం ఇన్ నెల్లూరు టు ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్స్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. పోనక కనకమ్మ. తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ వాజ్ నోన్ యాజ్ లయనెస్ ఆఫ్ ఆంధ్ర ఫర్ హర్ రోల్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. భారతీదేవి రంగా లెడ్ టు ఉమెన్స్ వింగ్ ఆఫ్ ఇండివిజువల్ సత్యాగ్రహ అండ్ కిసాన్ మూమెంట్స్. కిసాన్ మూమెంట్స్ అంటే ఆబ్వియస్లీ రైతు ఉద్యమాలకు సంబంధించి. సో భారతీదేవి రంగా లెడ్ ద ఉమెన్స్ వింగ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో అన్ని 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. సో ఉమెన్ ఇంకోటండి 1920లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో మహిళలు జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేశారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1905 అంటే వందే మాతర ఉద్యమంలో మహిళలు పార్టిసిపేట్ చేశారు భారతదేశం మొత్తం మీద కూడా. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మహిళలు పాల్గొన్నటువంటి ఉద్యమం ఏది అంటే 1920లో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకేనండి. నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం. ఓవరాల్గా భారతదేశంలో మహిళలు పాల్గొన్నటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమం ఏది అంటే వందే మాతర ఉద్యమం. ఆంధ్రప్రదేశ్లో అయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్. మా కొద్దీ తెల్ల దొరతనం అనేటువంటి ఫేమస్ తెలుగు పాట రాసినటువంటి పోయట్ ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ అండి. ఎలాంటి డౌట్ లేకుండా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. గరిమెల్ల సత్యనారాయణ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. గరిమెల్ల సత్యనారాయణ. సో రాయప్రోలు సుబ్బారావు గారు కావచ్చు, గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు. సో గుర్రం జాషువా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ కంట్రిబ్యూషన్ చేశారు. సో 41st క్వశ్చన్ ఏదో చూద్దాం. హూ ఎండ్ ద టైటిల్ ఆంధ్ర కేసరి లయన్ ఆఫ్ ఆంధ్ర ఫర్ హిస్ బ్రేవరీ డ్యూరింగ్ ద సైమన్ కమిషన్? ఆంధ్ర కేసరి ఎవరండి? ఆబ్వియస్లీ మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎందుకంటే ఈయన ఈ యొక్క సాల్ట్ సత్యాగ్రహ టైం పీరియడ్లో సైమన్ కమిషన్ మద్రాస్ ప్రాంతానికి వచ్చినప్పుడు సైమన్ కమిషన్ నిలువరించేటువంటి ప్రయత్నంలో పోలీసు లేనిపైన అటాక్ చేసిన సందర్భంలో ఈయన ఆ, తన ఛాతిని చూపించి ఇక్కడ కాల్చు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కొండా వెంకటప్పయ్య గారు కూడా చాలా చాలా ఫేమస్ అండి మనకి. పట్టాభి సీతారామయ్య గారు జేవీపీ కమిటీలో సభ్యులు అనమాట. జేవీపీ కమిటీలో సభ్యులు భాషా పరిక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో. కన్యాశుల్కం రచించింది ఎవరో తెలుసా అండి? గురజాడ అప్పారావు గారు. కన్యాశుల్కం రచించింది డైరెక్ట్ క్వశ్చన్. గురజాడ అప్పారావు గారు రచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనకి. గురజాడ అప్పారావు గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటువంటి పాటను రచించినటువంటి వ్యక్తి. తర్వాత జాబితా 1, జాబితా 2లో మ్యాచింగ్ చూద్దాం. సో పింగళి వెంకయ్య గారు. సో పింగళి వెంకయ్య గారు ఎవరు? మనకి నేషనల్ ఫ్లాగ్ను రూపొందించారు. అంటే మూడోది ఫస్ట్ రావాలి మనకి. తర్వాత గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు మనకి దేనికి ఫేమస్ అంటే ఆయన ఈ లైబ్రరీ మూమెంట్. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు లైబ్రరీ మూమెంట్కి ఫేమస్. ఎని బీసెంట్ గారు హోమ్ రూల్ లీగ్ మూమెంట్కి ఫేమస్. తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సపరేట్. సో 3214 ఎక్కడ ఆప్షన్స్లో చూద్దాం. 3214 ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఆప్షన్ సి రైట్ అవుతుంది. తర్వాత అసర్షన్. ద నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ ఇన్ ఆంధ్ర వాస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద వన్ ఇన్ తమిళనాడు. సో నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ ఇన్ ఆంధ్ర వాస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద వన్ ఇన్ తమిళనాడులో జరిగినటువంటి జస్టిస్ పార్టీ మూమెంట్ ఆంధ్రలో కొంచెం వేరుగా జరిగింది అంటున్నారు. నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ ఇన్ ఆంధ్ర వాస్ డిఫరెంట్ ఫ్రమ్ తమిళనాడు అంటున్నారు. ఎంతవరకు చూద్దాం. ఇన్ ఆంధ్ర మెనీ నాన్ బ్రాహ్మణ్ లీడర్స్ లైక్ ఎన్జి రంగా అండ్ త్రిపురనేని రామస్వామి చౌదరి రిమైన్డ్ యాక్టివ్ విత్ ఇన్ ద కాంగ్రెస్ ఆర్ సోషల్ ఫోల్డ్స్ వైల్ ఫైటింగ్ ఫర్ సోషల్ జస్టిస్. అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు కదా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే సామాజికంగా వెనుకబడినటువంటి తరగతుల కోసం ఫైట్ చేశారు అంటున్నారు. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో అసర్షన్ కరెక్టే, అసర్షన్కి రీజను కరెక్టే అనమాట. సో 44th ప్రశ్నకి ఆన్సర్ ఏ అవుతుందండి. అంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత ఇంకొక అసర్షన్ రీజన్ క్వశ్చన్. ది 1930 సాల్ట్ సత్యాగ్రహ ఇన్ ఆంధ్ర సా ద ఎమర్జెన్స్ ఆఫ్ శిబిరమ్స్. శిబిరం అంటే క్యాంపులు అనమాట. సాల్ట్ సత్యాగ్రహ సాల్ట్ క్యాంప్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు. ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించినటువంటి క్యాంపులు. బళ్ళారిలో క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో క్యాంప్ ఏర్పాటు చేశారు. తర్వాత దీస్ క్యాంప్స్ వర్ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఫర్ వాలంటీర్స్ టు మ్యానుఫ్యాక్చర్ సాల్ట్ అండ్ ఆర్గనైజ్ పికెటింగ్ ఆఫ్ ఫారిన్ క్లాత్ షాప్స్. సో ఫారిన్ క్లాత్ షాప్స్కి ఈ యొక్క ఆ, దీనికి లింక్ అనేది ఉంది. సో ఉప్పు సత్యాగ్రహ శిబిరాల్లో స్వచ్ఛందంగా సేవలకు ఉప్పు తయారీ నేర్పించేవారు అండ్ ఫారిన్ గూడ్స్ని నిలువరించేవారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు స్టేట్మెంట్స్ అసర్షన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే. ఓకేనండి. 46th క్వశ్చన్ ఏంటంటే రిగార్డింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆంధ్ర మహాసభ వాస్ హెల్డ్ అట్ బాపట్ల 1913 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ బిఎన్ శర్మ అండి. బయ్యా నరసింహేశ్వర శర్మ. స్టేట్మెంట్ 1 కరెక్టే. ద మూమెంట్ వాజ్ ఇనిషియల్లీ స్పార్క్డ్ బై ద పర్సీవ్డ్ నెగ్లెక్ట్ ఆఫ్ తెలుగు స్పీకర్స్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఈ యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే వారి పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఈ ఉద్యమానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు.
ఓకే, తెలుగు మాట్లాడే వారి పట్ల వివక్షత అనేటువంటిది ఉంది కాబట్టి ఇది కారణం అని చెప్తున్నారు. స్టేట్మెంట్ టూ కూడా కరెక్టే. 1913 కాన్ఫరెన్స్ రీచ్డ్ యునానిమస్ రెజల్యూషన్ ఫర్ ద ఇమీడియట్ ఫార్మేషన్. రిమెంబర్, అసలు మొట్టమొదటి సమావేశంలోనే యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా అందరూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి తీర్మానం చేసేస్తే అసలు మిగతా సభలు ఎందుకు ఇంకా? సో ఇది స్టేట్మెంట్, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో 1 అండ్ 2 ఓన్లీ కరెక్ట్ అవుతాయి. ఎప్పుడైనా చూడండి, యునానిమస్గా ఫస్ట్ మీటింగ్లోనే రాష్ట్ర ఏర్పాటు అనేది ఉండదు. రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా కారణాల పట్ల మెల్లిగా తెరపైకి వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ ఆంధ్ర పితామహ ఫర్ హిజ్ రోల్ ఇన్ ద కల్చరల్ అండ్ పొలిటికల్ అవేకనింగ్ ఆఫ్ తెలుగు ఇన్ నైజామ్స్ డొమైన్. సో నైజామ్స్ పరిపాలిస్తున్నప్పుడు తెలుగు భాష పట్ల ఎక్కువగా ఆదరణ చూపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాండపాటి హనుమంతరావు. సో మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర పితామహ అనేటువంటి టైటిల్. 1937 శ్రీబాగు ఒప్పందానికి సంబంధించి స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ వాస్ అగ్రీడ్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ కోస్టలాంధ్ర, రాయలసీమ టు బిల్డ్ మ్యూచువల్ ట్రస్ట్. స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ స్టిపులేటెడ్ దట్ ఇఫ్ ద క్యాపిటల్ సిటీ వాజ్ లొకేటెడ్ ఇన్ కోస్టలాంధ్ర, హైకోర్ట్ షుడ్ బి ఇన్ రాయలసీమ. ఇది కూడా కరెక్ట్, ఆర్ వైస్ వర్సా. అంటే కర్నూలులో హైకోర్టు, గుంటూరులో కర్నూలులో క్యాపిటల్ సిటీ అయితే కోస్తాంధ్రలో హైకోర్టు ఉండాలి, కోస్తాంధ్రలో క్యాపిటల్ సిటీ ఉంటే కర్నూలులో హైకోర్టు ఉండాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందం. సో ఇట్ ప్రపోజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ షుడ్ బి మూవ్ టు అనంతపురం. సో ఇది ప్రపోజ్ చేసింది అంటున్నారు, రిమెంబర్, ఈ కమిటీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అనంతపురానికి కాదండి, విజయవాడకి పెట్టారు. తర్వాత రోజుల్లో వైజాగ్కి మార్చడం జరిగింది. ఆప్షన్ 1 అండ్ 2 ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ 1 అండ్ 2 ఓన్లీ కరెక్ట్. జేవీపీ కమిటీ 1949 రికమెండెడ్ అగైనెస్ట్ ద ఇమీడియట్ క్రియేషన్ ఆఫ్. సో రికమెండ్ చేయలేదండి, యాక్చువల్గా ఇమీడియట్గా క్రియేషన్గా చేయమని చెప్పలేదు, వాటి గురించి ఆలోచించాలని చెప్పారు. ద కమిటీ ఫెల్ట్ దట్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ వర్ ద ప్రైమరీ కన్సర్న్ ద ఇమీడియట్ పోస్ట్ ఇండిపెండెన్స్. రీజనింగ్ కరెక్టే, ఏ రాంగ్. సో ఏ ఈస్ ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ అని చెప్పొచ్చు. ఏ ఈస్ ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ. సో సో ఈ క్వశ్చన్కి మీకు కీలో కొంచెం వేరుగా ఉండొచ్చు, కాకపోతే యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇక్కడ జేబీపీ కమిటీ తక్షణమే ఏర్పాటు. ఓకే ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. జేబీపీ కమిటీ రికమెండెడ్ ఎగైనెస్ట్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే తక్షణమే రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించింది అని అర్థం అనమాట. తెలుగులో కూడా చదువుకోవచ్చు. జేవీపీ కమిటీ 1949 భాషా ప్రయుక్త రాష్ట్రాల తక్షణ ఏర్పాటుకు వ్యతిరేకించింది. కరెక్టే కదా, ఏ కరెక్ట్, ఆర్ కరెక్టే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత నెక్స్ట్ 50th క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ అనమాట. ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక, దేశాభిమాని, గోల్కొండ పత్రిక. సింపుల్ అండి. కృష్ణపత్రిక కృష్ణపత్రిక ఎవరు అంటే ముట్నూరు కృష్ణారావు. సారీ, ఆంధ్రపత్రిక ఎవరు అంటే కృష్ణపత్రిక ముట్నూరు కృష్ణారావు కరెక్టు. ఆంధ్రపత్రిక కె నాగేశ్వరరావు కరెక్టు. దేశాభిమాని న్యాపతి సుబ్బారావు. దేశాభిమాని ఎవరండి? న్యాపతి సుబ్బారావు, అది టైటిల్ కూడా ఆయనకి. గోల్కొండ పత్రిక అనేటువంటిది సూరవరం ప్రతాప్ రెడ్డి. సో మనకి స్టేట్మెంట్ 2143 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2143 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లైబ్రరీ మూమెంట్కి సంబంధించి 51st క్వశ్చన్. అయ్యంకి వెంకటరమణయ్య ఈ సెయిల్డ్ యాజ్ ఏ ఆర్కిటెక్ట్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా. సో ఇది స్టేట్మెంట్ కరెక్టే. ద మూమెంట్ సర్వ్డ్ యాజ్ గ్రామోఫోన్ ఆఫ్ డెమోక్రసీ బై రీడింగ్ న్యూస్ అలౌడ్ టు ద రూరల్ మాసెస్. సో లైబ్రరీ మూమెంట్ ద్వారా సమాచారం అనేది గ్రామాలకు పంపించడం జరిగింది. ఫస్ట్ లైబ్రరీ ఇన్ ద నిజాం స్టేట్ వాస్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901. ఇది కూడా కరెక్టే. సో ఆల్ 3 స్టేట్మెంట్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Who among the following is the first Secretary General of INC from Andhra Pradesh, December 1914, Vijayawada, Andhra Mahasabha?
1914 ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగింది కదా. దానికి జనరల్ సెక్రటరీ ఎవరు, అధ్యక్షుడు ఎవరని అడగట్ల. జనరల్ సెక్రటరీ ఎవరంటే న్యాపతి సుబ్బారావు గారు. న్యాపతి సుబ్బారావు. 53rd క్వశ్చన్. రోల్ ఆఫ్ ఫోక్ కల్చర్ ఇన్ ఆంధ్ర మూమెంట్. బుర్రకథ వాస్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ టు మొబిలైజ్ మాసెస్ అగైనెస్ట్ బ్రిటిష్ అండ్ ఫ్యూడల్ లార్డ్. ఇది కరెక్ట్ అండి. షేక్ నజర్ ఈస్ క్రెడిటెడ్ విత్ మోడర్నైజింగ్ బుర్రకథ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ ఇన్స్ట్రక్షన్. హరికథ ఆర్ట్ ఫామ్ రిమైండ్ స్ట్రిక్ట్లీ రిలీజియస్ అని చెప్తున్నారు. సో యాక్చువల్గా మనకి హరికథ అనేది కేవలం ఒక మతపరమైనది కాదు, స్ట్రిక్ట్లీ కాదు. రిమైనింగ్ టూ కరెక్టే. సో ఆప్షన్ 1 and 2 is the right answer. ఆప్షన్ 1 and 2 is the right answer. 3 స్టేట్మెంట్ రాంగ్ ఆన్సర్ అనమాట. రాంగ్ స్టేట్మెంట్ థర్డ్ది. లీడర్స్ అండ్ దేర్ టైటిల్స్ ఏంటో చూద్దాం. పొట్టి శ్రీరాములకి ఏం టైటిల్ ఉంది? ఆంధ్ర పితామహ అనే టైటిల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఆయన వల్లే కదా. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి కరెక్ట్ అండి. అమరజీవి మనం తరచూ వింటూ ఉంటాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి. సో 2,1. ఇక్కడ ఎక్కడ ఉంది 2,1? ఎక్కడ లేదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత కొండా వెంకటప్పయ్య దేశభక్త. మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ. మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ. సో మనకి 4-3 ఇది లైన్ కరెక్ట్. 2-1-4-3. 1953 formation of Andhra state did not include the city of Madras. Correct. The JVP committee and the Nehru government mandated the Andhra must waive their claim to Madras city as a prerequisite for statehood. So 55th క్వశ్చన్ మీరు చూస్తే 2 స్టేట్మెంట్స్ కరెక్టే. అండ్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పడాలంటే మద్రాస్ నగరంపై తమ హక్కు వదులుకోవాలి అని జేబీపీ కమిటీ మరియు నెహ్రూ ప్రభుత్వం షరతులు విధించాయి. 2 కరెక్టే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ ఈ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఆంధ్ర జన సంఘం వాస్ ఫార్మ్డ్ ఇన్ 1921. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్. ఆంధ్ర జన సంఘం అనేది 1921లో ఏ నగరంలో ఏర్పాటైంది అంటే హైదరాబాదులో ఏర్పాటైంది. సో దేశాభిమాని న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుంటూరా. తర్వాత ఇట్ పబ్లిషెస్ ల్యాండ్మార్క్ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ 1911 అడ్వకేటింగ్ ఫర్ ఏ సపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలని చెప్పారు. దేశాభిమాని న్యాపతి సుబ్బారావు పంతులు గారు ప్రచురించారు. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించి మూమెంట్ హూ లేటర్ బికేమ్ ఏ ప్రామినెంట్ ఫిగర్. ఆబ్వియస్లీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. బులుసు సాంబమూర్తి గారు కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో చాలా కృషి చేశారు. పొట్టి శ్రీరాములు గారి తర్వాత ఈయన చేశారనమాట. ఓకేనా. కొండా వెంకటప్పయ్యగా దేశాభిమాని. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ అంటారు దీన్ని. సో ఇట్ వాస్ అపాయింటెడ్ ఇన్ 1953 ఫర్ ద ఫాలోయింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్ర స్టేట్. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటిన తర్వాత. సో ఇంగ్లీష్లో ఒకవేళ అర్థం కావాలి తెలుగులో చదువుకోవాలి. ఇట్ రికమెండెడ్ ద క్రియేషన్ ఆఫ్ విశాలాంధ్ర బై మర్జింగ్ ఆంధ్ర స్టేట్ విత్ తెలంగాణ. సో ఇది కరెక్టే. క్రియేషన్ ఆఫ్ విశాలాంధ్ర కరెక్టే. ఇనీషియలీ సజెస్టెడ్ ద బడ్జెట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర షుడ్ బి డిలేడ్ ఫర్ 5 years. ఇదేం చెప్పలేదండి. సో అట్లా ఏం చెప్పలేదు. సారీ 5 years డిలే చేయమని చెప్పారు అంటున్నారు కదా. సో ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 1, 2, 3 డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లిస్ట్ ఇచ్చారు చూడండి ఆంధ్ర మూమెంట్ లొకేషన్కి సంబంధించి. సో జాబితా బాపట్లలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. విజయవాడలో 2వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఓకేనండి. కర్నూలు అనేది మొట్టమొదటి క్యాపిటల్ సిటీ. సో 1, 2, 3 మద్రాస్ వచ్చేసి పొట్టి శ్రీరాములు గారు ఫాస్టెడ్. సో 1, 2, 3 స్ట్రైట్ ఆప్షన్స్ అనమాట. 1, 2, 3 1, 2, 3, 4 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విశాలాంధ్ర ఉద్యమం కమ్యూనిస్టులు తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఇది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా త్రూ ద రైటింగ్స్ ఆఫ్ పుచ్చలపల్లి సుందరయ్య. యాక్చువల్గా పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ కలపాలనే ఆలోచన ఆయనే తీసుకొచ్చాడు. ఫస్ట్ విశాలాంధ్ర మహాసభ హెల్డ్ ఎట్ విజయవాడ in 1949 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు ఎవరో కాదండి. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద మూవ్మెంట్ అడ్వొకేటెడ్ ఫర్ ద మర్జింగ్ ఆఫ్ ఆల్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఆఫ్ మద్రాస్ స్టేట్ అండ్ హైదరాబాద్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అన్ని మూడు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి రైట్ అవుతుంది. ఆప్షన్ డి రైట్ అవుతుంది. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎస్ఆర్సి అపాయింటెడ్ ఇన్ 1953. ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ 3 members. ఇట్ వాస్ ఏ 3-member కమిషన్ హెడెడ్ బై జస్టిస్ ఫజల్ అలీ, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ద కమిషన్ రికమెండెడ్ ద ఇమీడియట్ ఫార్మేషన్ ఆఫ్ వితౌట్ ఎనీ కండిషన్స్. యాక్చువల్గా కండిషన్స్ ఏమి పెట్టకుండా ఫార్మేషన్ చేయమని ఎప్పుడు చెప్పరండి. స్టేట్మెంట్ 2 రాంగ్. ఎందుకంటే ఇందాక మనం చదివిన క్వశ్చన్లో 5 years డిలే చేయమన్నారు. ఇట్ సజెస్టెడ్ ద తెలంగాణ షుడ్ బి సపరేట్ స్టేట్ అన్లెస్ ఎ 2/3 మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేచర్ ఓటెడ్ ఫర్ మర్జింగ్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకేనండి. సో తెలంగాణలో 2/3 అందరూ ఏకాభిప్రాయంతో వస్తే ఖచ్చితంగా ఆంధ్రతో కలవచ్చు అని చెప్పారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ లేదంటే దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం 1956లో. ఈ ఒప్పందం ఎవరెవరికంటే తెలంగాణ రాష్ట్ర నాయకులకి, ఆంధ్ర స్టేట్ రాష్ట్ర నాయకులకి. ఇట్ వాస్ ప్రొవైడెడ్ విత్ ఫర్ ఎ రీజనల్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ టు ఓవర్సీ ఇట్స్ డెవలప్మెంట్ అండ్ లెజిస్లేషన్. ఇట్ మ్యాండేటెడ్ దట్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర, డిప్యూటీ చీఫ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఇది కూడా కరెక్టే. అండ్ మూడో స్టేట్మెంట్ మీరు చూడండి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 రాంగ్. ఎందుకంటే సైన్ ఎట్ హైదరాబాద్ అని ఉంది, కానీ ఢిల్లీలో సంతకం చేసింది, హైదరాబాద్ కాదు. రీజనల్ కౌన్సిల్ కరెక్టే. సో 1, 2, 3లో ఫస్ట్ ఇది రాంగ్, 2, 3 కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 63వ ప్రశ్నకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 64వ ప్రశ్న. ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1st November 1956 మార్క్డ్ ద రియలైజేషన్ ఆఫ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఆల్ తెలుగుస్. కరెక్టే. అసర్షన్ ఓకే. రీజనింగ్ ఏంటి? ద మర్జర్ వాస్ మేడ్ పాసిబుల్ బై ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ విచ్ రిజాల్వ్డ్ ద అప్రిహెన్షన్ ఆఫ్ తెలంగాణ లీడర్షిప్. యాక్చువల్గా రెండు కరెక్టే కదా మరి. అసర్షన్, రీజన్ రెండు కరెక్టే. ఆప్షన్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ లీడర్స్ బూరుగుల రామకృష్ణారావు, బెజవాడ గోపాల్ రెడ్డి. బెజవాడ గోపాల్ రెడ్డి ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, అంతే కదా. కేవి రంగారెడ్డి గారు కూడా చాలా మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీ. కేవి రంగారెడ్డి గారు పెద్ద మనుషుల ఒప్పందం సంతకం చేసిన వారు. బూరుగుల రామకృష్ణారావు లాస్ట్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఓకే. ఆప్షన్ 2. బెజవాడ గోపాల్ రెడ్డి గారు కొంచెం అంటే ఇక్కడ ఇరికిరికిగా ఇవ్వడం వల్ల చూడబోతున్నాం. సింపుల్ అండి. బూరుగుల రామకృష్ణారావు గారేమో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు. మిగతా ఇద్దరు సిగ్నేటరీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ 2, 4, 3, 1 అవుతుంది. అంటే బూరుగుల రామకృష్ణారావు గారేమో లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్, బెజవాడ గోపాల్ రెడ్డి గారు సిగ్నేటరీ ఆఫ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అదే కేవి రంగారెడ్డి గారు సిగ్నేటరీ ఆఫ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫ్రమ్ తెలంగాణ. ఈయన తెలంగాణ నుంచి, బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి. నీలం సంజీవ్ రెడ్డి గారు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అనమాట. సో ఇప్పుడు మనకి 2, 4, 3, 1 ఎక్కడ ఉంది? 2, 4, 3, 1 ఆప్షన్ బి దగ్గర ఉంది. 2, 4, 3, 1. రిగార్డింగ్ సోషియో కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956-2024, జే ఆంధ్ర మూమెంట్ డిమాండెడ్ బై ద పీపుల్. ముల్కీ ఉద్యమానికి సంబంధించి రూల్స్ అనేటువంటివి సుప్రీంకోర్టు ఫేవర్ ఆఫ్ ద ముల్కీ రూల్స్ ఇచ్చింది.
అందుకే జయేంద్ర ఉద్యమం స్టార్ట్ అయింది. ములికి రూల్ అంటే ఏం లేదు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు. 6 పాయింట్ ఫార్ములా ఇంట్రడ్యూస్ 1973. రీజనల్ అజిటేషన్ అంటే ఈ రీజనల్ బ్యాలెన్స్ కోసం 6 పాయింట్ ఫార్ములా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు. టీడీపీ వాస్ ఫౌండెడ్ బై ఎన్టీ రామారావు ఇన్ 1982 ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఆన్ ద ప్లాంక్ ఆఫ్ తెలుగు ఆత్మగౌరవం, తెలుగు సెల్ఫ్ రెస్పెక్ట్ పీపుల్కి సంబంధించి టీడీపీ ఏర్పాటు చేశారు అంటున్నారు. సో ఆబ్వియస్లీ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఈ ప్రశ్న. తెలంగాణ రీజనల్ కమిటీ వాస్ గివెన్ స్టాట్యూటరీ పవర్స్ టు డీల్ విత్ మేకర్స్ మ్యాటర్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ లోకల్ రిక్రూట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే అండి. తెలంగాణ రీజనల్ కమిటీకి స్టాట్యూటరీ అంటే చట్టబద్ధంగా పవర్స్ ఇచ్చారు. The 1:2 రేషియో ఫర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర వాజ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. ఇది ఫాలో అవ్వకే కదా గొడవ అంతా. ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ లే టు తెలంగాణ అజిటేషన్. ఇది కూడా కరెక్టే. సో తెలంగాణ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ గొడవ అంతా వచ్చింది. 1 and 3 ఆప్షన్స్ కరెక్ట్ మనకి. 6 పాయింట్ ఫార్ములా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, రైజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ 2014. 6 పాయింట్ ఫార్ములా 73. సో 2, 1, 4, 3. 2, 1, 4, 3 ఎక్కడ ఉంది? బి ఆప్షన్. అంతే కదా, సింపుల్. బి ఇస్ ద ఆప్షన్. 2, 1, 4, 3. సో 1916 తెలంగాణ ఎజిటేషన్ వాస్ ప్రైమరీ లెడ్ బై స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారా, స్టూడెంట్స్ చేశారా? ఇద్దరూ చేశారు. దెర్ వాస్ వైడ్ స్ప్రెడ్ గ్రీవెన్సెస్ రిగార్డింగ్ ద వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్. అంటే ఈ స్థానిక వ్యక్తులకి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సరిగా ఫాలో అవ్వలేదు. సో అసర్షన్ రీజన్ రెండు కరెక్టే అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆర్. ఎస్, ఏ. రిగార్డింగ్ ద రికమెండేషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్, విశాలాంధ్ర ప్రపోజల్. The commission noted the Telangana region had a higher per capita revenue than Andhra state at the time of proposal. ఇది కరెక్టే. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలిపే ముందు ఏం ఆలోచించారు? తెలంగాణకి ఎక్కువ రెవెన్యూ ఉంది. ఇట్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ దట్ హైలీ డెవలప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్ర మైట్ డిసడ్వాంటేజ్ యూత్ ఆఫ్ తెలంగాణ ఇన్ యూనిఫైడ్ స్టేట్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పారు అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఆంధ్రలో బాగా చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల తెలంగాణ యువతకి నష్టం కలిగి అదేం చెప్పలేదని. Commission recommended that unification should be primary goal overriding any local or regional apprehensions. అంటే ఇది రెండు ప్రాంతాలను కలిపి రాష్ట్రం చేయడం అనేది చాలా ప్రైమరీగా ఉండాలి, చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే సర్దుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పింది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. స్టేట్మెంట్ 2 కరెక్టేనండి. స్టేట్మెంట్ 2 కరెక్టే. 1 and 2 ఓన్లీ. జెంటిల్మెన్ అగ్రిమెంట్ 1956 సంబంధించి రిగార్డింగ్ ద సిగ్నేటరీస్ అండ్ దే టర్మ్స్. అల్లమ ప్రభు అండ్ బూరుగుల రామకృష్ణ వర్ ప్రైమరీ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద హైదరాబాద్ స్టేట్. ఓకేనా. సో ఈ వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. ద అగ్రిమెంట్ స్టేటెడ్ ద తెలంగాణ రీజనల్ కమిటీ would have the power to control the sale of agriculture land in Telangana. Correct. It was agreed the recruitment to the state services would be based on the population ratio. Rendu correct. So 2 and 3 statements అనేవి రైట్ అన్నమాట. 2 and 3 స్టేట్మెంట్స్ రైట్. జయాంధ్ర ఉద్యమం అనేది చూద్దాం ఒకసారి. 1972కి సంబంధించి ఇట్ వాస్ స్పార్క్డ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ ముల్కీ రూల్స్. కరెక్టే కదా. అండ్ మూమెంట్ డిమాండెడ్ ద సపరేషన్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్. సపరేట్ కావాలనుకున్నారు. ఇట్ లెడ్ టు ద రిజిగ్నేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ పివి నరసింహారావు. ఇది కూడా కరెక్ట్ అండి. పివి నరసింహారావు గారిని చీఫ్ మినిస్టర్ పదవి పోగొట్టినటువంటి ఉద్యమం కూడా ఇదే. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ క్రింది రాజకీయ మైలురాళ్ళు. 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్. 2 kgs రైస్ అనేది ఎన్టీ రామారావు స్టార్ట్ చేశారండి. హైటెక్ సిటీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. తర్వాత అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
అగైన్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి మనకి అబాలిష్ చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ఏ. సో ఆబ్వియస్లీ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 2131 అవుతుంది. ఎన్టీఆర్ గారే లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేశారు. తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ ప్రారంభించారు. 6-point ఫార్ములా ఇన్ 1973. 5-point ఫార్ములా వాజ్ రీప్లేస్డ్ బై 6-point ఫార్ములా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది చూద్దాం. సో ముందులో 5-point ఫార్ములా ఉంటే తర్వాత 6-point ఫార్ములా కరెక్టే. ద ఎర్లియర్ ఫార్ములా ఫెయిల్ టు సాటిస్ఫై ద రీజనల్ ఆస్పిరేషన్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్ స్టెబిలిటీ. ఇది కూడా కరెక్టే కదా. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. తర్వాత శ్రీకృష్ణ కమిటీ 2010 ఏర్పాటుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి ఏమంటారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పరిశీలించడానికి భారత ప్రభుత్వం దీన్ని నియమించింది. స్టేట్మెంట్ కరెక్టే. రాష్ట్ర విభజనే ఏకైక ప్రాధాన్యతగా కమిటీ తక్షణమే సిఫార్సు చేసి అసలు రాష్ట్ర విభజన వద్దని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చట్టబద్ధమైన అధికారాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కొనసాగించడం వారు రికమెండ్ చేశారు. ఉత్తమంగా చెప్పారు. 1 and 2 is the right. 1 and 3 is the right. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 75 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.